నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. కన్యాభరణి సంజాతం వాధూలకులభూషణం శ్రీరంగార్యగురోః పుత్రం షఢగోపమహం భజే. అస్మత్ గురుభ్యో నమః. భగవద్బంధువులారా, ఇలా క్షీరసాగరంలో లక్ష్మీదేవి ఆవిర్భవించినది, తులసి ఆవిర్భవించినది. ఇలా పుట్టినటువంటి ఇద్దరిని బ్రహ్మాది దేవతలందరూ శ్రీ మహావిష్ణువుకు అర్పించారు. వారి అర్పణను స్వీకరించి స్వామి వారిద్దరిని స్వీకరించాడు. తతో తీవ ప్రియకరా తులసి జగతాంపతే. కాబట్టి స్వామికి, జగన్నాథునికి తులసి చాలా ప్రీతిపాత్రమైనది. దేవగణై సర్వై విష్ణువత్ పూజ్యతే ప్రియా. తులసీదేవిని కూడా దేవతలు శ్రీ మహావిష్ణువును పూజించినట్టుగానే నిరంతరం పూజిస్తారు. నారాయణ జగత్రాత తులసీ తస్య వల్లభ. నారాయణుడు జగత్తును రక్షించేవాడు. అతనికి అత్యంత ప్రీతిపాత్రురాలు, ప్రియురాలు తులసీదేవి. కాబట్టి తస్మాత్ తస్యాహ నమస్కారః మయా విప్రకృతః. కాబట్టి నేను తులసికి నమస్కారం చేశాను నాయనా. ఇలా సువేద చెప్పితే ఆ మాటను విని అదృశ్యత మహత్ విమానం సూర్యవర్చసం. ఇలా వీరు మాట్లాడుతూ ఉంటే వారికి దగ్గరలో సూర్యభగవానులాగా ప్రకాశించేటువంటి గొప్ప విమానం కనపడింది. అప్పుడు ఆ వటవృక్షము పపాత పురతో ముని. ఆ వటవృక్షం వారి ముందర కింద పడింది. తదైవ తస్మాత్ వృక్షాచ్య పురుష ఉద్దో వినిర్గతౌ. ఆ వృక్షం నుండి ఇద్దరు మహానుభావులు బయటికొచ్చారు. వారు తమ కాంతితో అన్ని దిక్కులను ప్రకాశింపచేస్తూ, ఎలా సూర్యభగవానులారా ప్రకాశింపచేస్తూ, హరిమేధసు మేధౌ అసౌ ఊచతు. వీళ్ళిద్దరు చూచారు, హరిమేధ సుమేధ. వీరిద్దరూ చూచి, అయ్యా మీరెవరండి? మీరు దేవాంశతో వచ్చిన మహానుభావులు, దేవతల్లాగా ఉన్నారు. సర్వమంగళం, లోకానికి కళ్యాణం చేసే మహానుభావుల్లాగా ఉన్నారు. అందులో చక్కని మందార మాడను మీరు ధరించు ఉన్నారు, అమరుల్లాగా ఉన్నారు. మేము మీకు నమస్కారం చేస్తున్నాం, పూజ చేస్తాం. మీరు పూజ్యులు, దేవతారూపంగా ఉన్నటువంటి మహానుభావులు అని ఇద్దరు బ్రాహ్మణులు వారిని అడిగితే వారంటారు, అయ్యా మేము కాదు, మీకు నమస్కారం మేం చెయ్యాలి. ఇప్పుడు మీరే మాకు తల్లి, మీరే మాకు తండ్రి, మీరే మాకు గురువు, మీరే బంధువు, అన్నీ మీరే. ఇందులో ఎలాంటి సందేహము లేదు. అందులో పెద్దవాడు అంటున్నాడు, అహంతు దేవలోకస్య ఆస్తికో నామ నామతః. నేను దేవలోకంలో నా పేరు ఆస్తికుడండి, అప్సరగణంతో కూడుకున్న వాడిని. నేను ఒకసారి నందనవనానికి వెళ్ళాను. అక్కడ విహరిస్తున్నటువంటి నేను విషయాసక్త చేతన, విషయముల యందు ఆసక్తి కలవాడిగా ఉండి, రేభిరే దేవవనితా యథాకామం మయా సహ. రేమిరే, నేను నందనవనంలో దేవతాస్త్రీలతో కలిసి యథేచ్ఛగా నేను రమించాను. ముక్తా మల్లిక మాల్యాని నిపేతు తాని యోషితాం. వారి ధరించినటువంటి ముత్యములు, మల్లెలు, మొల్లలు, సన్నజాజులు, ఇలాంటి అన్ని రకముల మాల్యములు కింద పడ్డాయి. తపతః రోమశస్యేవ తద్దృష్ట్వా కుపితో ముని. అయితే అక్కడే ఒక మహర్షి ఉన్నాడు. ఈ మహానుభావుని పేరు రోమశుడు. తపస్సు చేస్తూ కూర్చున్నాడు. అతని మీద ఈ దేవతాత్యుల యొక్క మాల్యములు అతని మీద పడ్డాయి. ఆ మహానుభావుడు కోపించి, యోషితాం నాపరాధోయం యాసాం వై. నిజంగా వారి తప్పే ఉంది, వీరు పరతంత్రులు. అంటే ఏమిటి?
ఆడవారి మాల్యములు పడ్డాయి అంటే వారా కారణం? వారి తప్ప? వారితో రమించినటువంటి పురుషుని తప్పు కదా. ఎందుకు? స్త్రీలు పరతంత్రులు, పురుష స్వాధీనం ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళు అయమేవ దురాచార శాపార్హ ఇది చాబ్రవీత్. ఈ దుర్మార్గుణ్ణి శపించాలి. వీరిని కాదు అనుకొని త్వం బ్రహ్మరాక్షసో భూత్వ వటవృక్షే చరంతి మాం, నీవు బ్రహ్మరాక్షసుడిగా ఉండి వటవృక్షంలో ఉండు అని నన్ను వాడు శపించారు. నేను భయపడి ప్రతిమాలి ప్రార్థించాను స్వామిని. అప్పుడు ఆ ఋషి శాపమోక్షాన్ని ప్రసాదించాడు. తులసీపత్ర మహాత్యాన్ని, విష్ణువు యొక్క పేరును ఏనాడు నీవు బ్రాహ్మణ ముఖంతో వింటావో అప్పుడు నీకు ముక్తి లభిస్తుంది అని ముని శపించాడు. ఇలా నేను చాలా కాలం అతని శాపంతో ఇక్కడ దుఃఖంతో ఉన్నాను. ఈ వృక్షంలో ఇలాగే ఉన్నాను నేను. మీ దర్శనం వల్ల, మీరు చెప్పినటువంటి ఆ తులసీవ్రత మహాత్యం వల్ల, పరమాత్మ నామశ్రవణం వల్ల నాకు ముక్తి కలిగింది. ఇప్పుడు ద్వితీయస్య కథాం శృణు, ఇంకో రెండో వాడు ఉన్నాడు కథ, అతన్ని కూడా చెప్తున్నాను, జాగ్రత్త వినవయ్యా. అయం మునివర పూర్వం గురు సుశ్రుత. ఈ మహానుభావుడు ఒక ముని, నిరంతరం అయితే గురువారిని సేవిస్తూ ఉన్నటువంటి మహానుభావుడు. గురోరాజ్ఞం అనాదృత్య బ్రహ్మరాక్షసతాంగత. గురువుగారి ఆజ్ఞను ధిక్కరించి ఇతను బ్రహ్మరాక్షసత్వాన్ని పొందాడు. మీ అనుగ్రహం వల్ల ఇతను కూడా ప్రస్తుతం బ్రహ్మశాపం నుంచి విముక్తుడయ్యాడు. తీర్థయాత్రా ఫలంచేవ యుపాభ్యామిహ సాధితం. ఇక్కడ కూర్చొని తులసీ మహాత్యాన్ని చెప్పుకున్నందువల్ల, మా శాపాన్ని తొలగించినందువల్ల మీకు కూడా తీర్థయాత్రా ఫలం మీకు లభించింది. ఇక ఉత్తరోత్తర పుణ్యాన్ని వర్ధంతేతే దినే దినే. ఇంతే కాదు, ఇక ముందు మీకు ఎన్నెన్నో పుణ్యములు రోజు రోజుకు పెరుగుతూనే ఉంటాయి దినే దినే అని వారిద్దరూ వారికి నమస్కరించి మాటి మాటికి వారి అనుజ్ఞను పొంది వారు తమ భవనానికి, తమ లోకానికి ఆ మహానుభావుడు వెళ్లారు. తతస్థౌ తీర్థయాత్రార్థం పరమో మునిపుంగవు. అప్పుడు ఈ ఇద్దరు విశ్రమించారు. తాము బయలుదేరిన తీర్థయాత్ర కదా, మళ్లీ వారు తీర్థయాత్రకు బయలుదేరారు. తులసీ మహాత్యాన్ని చెప్పుకుంటూ ముందు ముందుకు వెళ్లారు. ఇది నాయన, నీకు కొంత తులసీ మహాత్యాన్ని అందించాను, దాని మహాత్యాన్ని ఎవరు మాత్రం చెప్పగలరు ఇంత అని. తస్మాన్నారద మాసేస్మిన్ కార్తికే హరితుష్టిదే కర్తవ్య తులసీ పూజ. గుర్తుంచుకోవాలి, కార్తీక మాసం అంటే శ్రీహరికి ప్రీతిపాత్రమైనది. కార్తీక మాసం శ్రీమన్నారాయణునికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసము. కాబట్టి శ్రీమన్నారాయణునికి సంతోషాన్ని కలిగించేటువంటి ఈ కార్తీక మాసంలో తప్పకుండా తులసీ పూజ చెయ్యాలి. ఇక ఎలాంటి వేరే ఆలోచనతో మీకు పని లేదు. ఏవం అంగవ్రతాన్యేవ ప్రోక్తాని మునిపుంగవా. ఈ రీతిలో ఎన్నో అంగవ్రతాలు కూడా చెప్పాను. ఉపాంగాని ప్రవక్ష్యామి వాలకిల్యా ఉదితానిచ. ఇప్పుడు అంగవ్రతాలు చెప్పాను, ఇప్పుడేం చెప్పాలి? ఉపాంగవ్రతాలు చెప్తాను. వ్రతములు, అంగవ్రతములు, ఉపాంగవ్రతములు. ఇప్పుడు ఉపాంగవ్రతములు చెప్తున్నాను. అవి కూడా నేను కాదు, వాలకిల్య మహర్షిమైనటువంటి ఆ వ్రతాన్ని నేను చెప్తుంది, జాగ్రత్తగా వినండి అని ఉపాంగ వ్రతాలు చెప్పుకుంటూ వస్తున్నారు. కృష్ణ ప్రోవాచ ధర్మాయ ద్వాదశీం వత్స సంజ్ఞితాం. ఈ సమయంలో వాలకిల్యుడు చెప్తున్నారు. పూర్వకాలము శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుకు ద్వాదశీం వత్స సంజ్ఞితాం, వత్స అనే పేరు గల ఒక ద్వాదశీ మహాత్యాన్ని సమర్పించాడు, చెప్పారు. గోధూరికాల సంయుక్త ద్వాదశి వత్స పూజని. అది వత్స ద్వాదశి అన్నారు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే, గోధూళికా సమయంలో వత్సను అంటే ఆవుదూడను పూజించాలి.
వత్స పూజ వటే చెయ్యువ కర్తవ్య ప్రథమేహని. మొదటి రోజు వటంలో వత్స పూజ చెయ్యాలి. స వత్సాం తుల్యవర్ణాంచ శాలినీం గాం పయస్వినీం చందనాదివి ఆలిప్య పుష్పమాలాభి అర్చయేత్. ఈ మహానుభావుడు వత్స పూజను ఎలా చేయాలి అంటే, ఒకే రంగున్నటువంటి తల్లి పిల్లలు అంటే ఆవు దూడ, ఈ రెండు ఒకే రంగుతో ఉన్నటువంటి గోవును, పాలిచ్చేటువంటి ఆవును చందనాది సుగంధ ద్రవ్యములతో చక్కగా అలంకరించి, పుష్పమాలతో అలంకరించి బాగా పూజించాలి. ఆ రోజుల్లో యుధిష్ఠిర అంటే ధర్మరాజా తైలపక్వం స్థాళీపక్వం గోక్షీరం గోఘృతం దధిక్షీరం చ వర్జయేత్. అలా పూజించిన సమయంలో నూనెతో వండినటువంటి వాటిని, అలాగే స్థాలిలో ఉన్నటువంటి వాటిని, ఆవు పాలను, ఆవు నెయ్యిని, ఆవు పెరుగును ఆ రోజు వాడకూడదు, భుజించకూడదు. దినాంతే సూర్య, అందులో సూర్యబింబం అర్ధాదుభయత్ర, అర్ధబింబం వెళ్లిపోయిన తరువాత ఘటీదలం తతో నీరాజనం కార్యం నిరీక్షేచ శుభాశుభం. అప్పుడు ఆ దూడకు, ఆవుకు, సూర్యభగవానుడికి నీరాజనమిచ్చి అప్పుడు శుభాశుభముల రెంటినీ చూడాలి. నానా దీపాన్ ప్రకల్ప్యాదవు స్వర్ణపాత్రాది సంస్థితాన్. శక్తి ఉన్నవారు బంగారు పాత్రలతో చాలా చాలా దీపాలను అక్కడ ఉంచి నీరాజయేత్ దీపపూర్ణం, స్వామికి హారతి ఇవ్వాలి. అప్పుడు మళ్లీ శుభాశుభాలను రెంటినీ గమనించాలి. లాపయిత్వా సర్వదీపాన్ ఉత్తరాభిముఖాన్ యసేత్. అన్ని దీపాలను ఉత్తరాభిముఖంగా వాటిని అన్నిటినీ ఉంచి ముఖ్య దీప నవప్రోక్తా అన్యానపిచ కల్పయేత్. ముఖ్య దీపాలు ఒక 9, ఇవి కాక ఇతర దీపాలు కూడా మనం ఏర్పాటు చేయాలి. జ్వాలాచేత్ దక్షిణా సంస్థ హృదయజస్క శిఖాన్విత స్థిరాచేత్ శౌచద ప్రోక్త విపరీతాతు దుఃఖద. ఎలా ఉండ దీపం కూడా చెప్తున్నారు. జ్వాలాచేత్ దక్షిణ దిక్కులో ఉండేటువంటి దీపము జ్వాలా రూపంలో చక్కని తేజస్సుతో ఉంటే, శిఖాన్విత శిఖలతో కూడి ఉంటే, స్థిరాచ అది స్థిరంగా కదలకుండా స్థిరంగా ఉంటే, సౌఖ్యద ప్రోక్త వెలిగించిన వారికి సుఖాన్ని ప్రసాదిస్తుంది. విపరీతాదు దుఃఖద చంచలంగా కదులుతూ అదురుతూ ఎప్పుడు పోతున్నట్టుగా వణుకుతూ ఉంటే అది దుఃఖాన్ని ప్రసాదిస్తుంది. కార్తీక మాసంలో కృష్ణపక్షంలో ద్వాదశ్యాదిషు పంచసు, ద్వాదశి చతుర్దశి అని చెప్పుకుంటాం కదా, అలాగే అమావాస్య త్రయోదశి, ద్వాదశి చతుర్దశి అమావాస్య తర్వాత వచ్చేటువంటి పాడ్యమి, ఇలా ద్వాదశి నుంచి 5 దినములు తిథిషూక్త పూర్వరాత్రే నృణాం నీరాజనావిధి. 5 రోజులు మానవులు స్వామికి నీరాజనాన్ని అర్పించాలి. పక్షం సంశోచయత్యాది ద్వితీయ మాసమేవచ. అందులో మొదటిది పక్షాన్ని చెప్తుంది, రెండోది మాసాన్ని చెప్తుంది, మూడోది ఋతువును చెప్తుంది, నాలుగోది అయనాన్ని చెప్తుంది, 5వది సంవత్సరాన్ని చెప్తుంది. అంటే 5 దీపాలు వెలిగించాలి, 5 తిథులలో పెట్టాలి. ఈ 5 తిథులు 5 దీపాలు మనకు ఈ 5ంటిని చెప్తాయి. పక్షమును, మాసమును, ఋతువును, అయనమును, సంవత్సరమును, అందులో ఉండేటువంటి శుభాశుభాలను. అంటే ఏమిటి? దీపం వెలగటాన్ని బట్టి, దాని యొక్క ప్రకాశాన్ని బట్టి, దాని శిఖను బట్టి, అది ఉండేటువంటి దిక్కును అనుసరించి జాగ్రత్తగా చూచి వెలిగించిన వానికి ముందు ముందు రోజులు శుభకరముల అశుభకరముల అని తెలుసుకోవాలి. అవి మనకు చెప్తాయి. శుభాశుభం వినిర్ణయేతు. సూర్య ఆశంభవా దీప అంధకార వినాశక. ఎక్కడి దీపం? సూర్యాంశ భవ కదా. దీపం అంటే ఏమిటి? అగ్నిహోత్రుడే, ప్రకాశమే కదా. ప్రకాశం ఎవరిది? సూర్యునిదే కదా. అందువల్ల దీపం అంటే సూర్యాంశ భవం, సూర్య భగవాన్ అంశతో పుట్టినటువంటిది దీపము. అందుకే
అంధకార వినాశక. ఎలాగైతే సూర్యుడు అంధకారాన్ని పోగొడుతున్నాడో దీపం కూడా అంధకారాన్ని పోగొడుతుంది. అంధకార వినాశక. త్రికాలే మాం దీపయంతు దిశంతు చ శుభాశుభం. నన్ను 3 పూటలా వెలిగించండి, నేను మీకు శుభాశుభాలను సూచిస్తాను, వాటిని మీరు గ్రహించండి. శుభాశుభం. అభిమంత్రచ మంత్రేణ తతో నీరాజయేత్ క్రమాత్. ఇలా మంత్రంతో అభిమంత్రించి స్వామికి నీరాజనాన్ని అందించాలి. నీరాజయేత్ క్రమాత్. ఆదౌ దేవాన్ తతో విప్రాన్ హస్తినశ్చ తురంగమాన్ జ్యేష్ఠాన్ శ్రేష్ఠపుత్రాన్ తన్యాంశ్చ మాతృముఖ్యాశ్చ యోషితః. ఎలా చేయాలి? ఎవరెవరికి దీపాన్ని నీరాజనం చేయాలంటే మొదలు దేవతలకు, తరువాత బ్రాహ్మణులకు, దాని తరువాత ఏనుగులకు, తరువాత గుర్రములకు, దాని తరువాత మహిళామణులకు. పెద్దవారు, శ్రేష్ఠులు, అలాగే ధన్యాంశ్చ ఉత్తమమైన మహానుభావులు, అలాంటి వారిని ఆరాధించాలి. ఇలా 5గురికి జ్యేష్ఠాన్ శ్రేష్ఠాన్ ఇలాంటి వారందరినీ, జఘన్యాంశ్చ మాతృముఖ్యాంశ్చ యోషితః పెద్దవారిని, చిన్నవారిని, శ్రేష్ఠులను, మాతృముఖ్యులు అలాంటి వారందరికీ హారతి నీరాజనమివ్వాలి. తతః నీరాజితాన్ దీపాన్ స్వస్థస్థానేషు విన్యసేత్. ఇలా హారతిచ్చిన దీపాలను మళ్లీ వాటి వాటి స్థానాల్లో వాటిని ఉంచాలి. రూక్షై లక్ష్మీ వినాశ స్యాత్ శ్వేతై అన్నక్షయో భవేత్. దీపములు చాలా రూక్షంగా ఉంటే, అంటే తీవ్రంగా ఉంటే లక్ష్మీనాశం జరుగుతుంది. రూక్షై లక్ష్మీ వినాశ స్యాత్ శ్వేతై అన్నక్షయ. మరీ తెల్లగా ఉంటే దీపం అన్నక్షయము, అంటే మనకు అన్నము నశిస్తుంది. అతిరక్తేషు యుద్ధాన్ని, మరీ ఎర్రగా ఉన్నాయి దీపాలు అనుకోండి, అప్పుడు యుద్ధం జరుగుతుంది. మృత్యు కృష్ణశిఖేషు చ. నల్లని శిఖ వస్తే, నలుపు రంగుతో శిఖ వస్తే మృత్యువు సంభవిస్తుంది. మనకు ఏకాంగీ నామ గోపాలా తదైతచ్చ వ్రతం కృతం. ఇదివరకు ఈ వ్రతాన్ని ఒక గోపాలుడు ఏకాంగి అనేటువంటి వాడు ఈ వ్రతాన్ని ఆచరించాడు. ధనధాన్య సమాయుక్త జాతా వర్షత్రయేణ. ఇలా 3 సంవత్సరాలు చేస్తే ఆ గోపాలుడు ధనము, ధాన్యము, సంపదలు ఇవన్నీ కలవాడయ్యాడు. తస్మాత్ గోపూజనం కార్యం ద్వాదశ్యాం కార్తీకస్యతు. కాబట్టి కార్తీక ద్వాదశి నాడు తప్పకుండా గోపూజ చేయాలి. దాని పేరే వత్సద్వాదశి అంటారు. తస్మాత్ కార్తీక ద్వాదశ్యాం కర్తవ్యం గోపూజనం. జాగ్రత్తగా గోపూజ చేయాలి. ఏతద్ గోవ్రత మాహాత్యం శ్రుత్వా కుర్వతి ఏ నరాహ. ఈ గోపూజ మాహాత్యాన్ని విని ఎవరైతే ఈ రీతిలో గోపూజను ఆచరిస్తారో అలాంటి వారికి గోవ్రత ప్రభావంతో ఎప్పుడూ వారింట్లో గోవులుంటాయి. వారిల్లెప్పుడూ గోవులు లేకుండా కాదు. గోపరాధ కృతో యస్యాత్ సహ వ్రతాద్ విలయం వ్రజేత్. ఈ వ్రతంలో కాని వేరే సమయంలో కాని గోవులకు అపచారం చేస్తే అలాంటి వారు గోవ్రతాన్ని ఆచరించలేరు. గోవ్రతానికి విఘ్నం జరుగుతుంది. కాబట్టి ఇలా చెప్పి బాలకిల్యులు మళ్లీ చెప్తున్నారు. కృష్ణపక్ష చతుర్దశ్యాం మాశ్చ ఆశయుజే తథా దీపోత్సవ సమీపేతు వతమేతత్ సమాచరేత్. మరో మాట చెప్తున్నారు. ఆశయుజ కృష్ణ చతుర్దశి నాడు, మనం దాన్ని ఏమంటాం, నరకాసురుడు అంటాం కదా, నరక చతుర్దశి అంటాం. ఆ నరక చతుర్దశి నాడు ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి నాడు దీపోత్సవం చెయ్యాలి. ఆ చేసి దీపముల దగ్గర ఈ వ్రతాన్ని ఆచరించాలి. వ్రతమేతత్ సమాచరేత్. ప్రాతస్నాత్వా త్రయోదశ్యాం కృత్వా వై దంతధావనం. త్రయోదశి నాడు ప్రాతకాలం లేచి దంతధావనాదులు పూర్తి చేసుకొని తీరాత్ర నియమం కృత్వా, త్రయోదశి చతుర్దశి అమావాస్య, ఇలా 3 రోజులు నియమంగా నేనుంటా నియమాన్ని ఏర్పరచుకోవాలి. ఇలా గోవిందే భక్తి తత్పర. కృష్ణ పరమాత్మ యందు
ఈ మహాభక్తి కలవారై కార్యం ఏతద్వ్రతస్యాంతే తదా గోవర్ధనోత్సవ ఈ వ్రతాన్ని పూర్తి చేసుకోవాలి. ఇలా 3 రోజులు వ్రతం పూర్తి చేసిన తర్వాత వ్రతాంతములో గోవర్ధన ఉత్సవాన్ని ఆచరించాలి. త్రిమూర్తాధికాగ్రాహ్య పరవేద నదోషపాక్. ఇది త్రిమూర్త అధికంగా దీన్ని తీసుకోవాలి. ఇక్కడ పరవేద ఉన్నా తర్వాత తిథితో వేదం ఉన్నా కానీ అది దోషం కాదు. అంటే చతుర్దశి ఆ రోజు వచ్చినా మనం ఆ రోజు చేసుకోవచ్చు. ద్వాదశి వస్తే మాత్రం చేయకూడదు. పూర్వవిద్ధ పనికిరాదు, కానీ పరవేద పనికొస్తుంది. ఆశ్వినస్య అసితే పక్షే త్రయోదశ్యాం నిశాముఖే యమదీపం బలిం దద్యాత్ అపమృత్యురు వినశ్యతి. మరో మాట చెప్తున్నాడు. ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు మనకు సంధ్యాకాలంలో త్రయోదశ్యాం నిశాముఖే అంటే సాయంకాల సమయంలో యమదీపం బలిం, యమదీపాన్ని ఉంచాలి. యమబలి అంటాం. ఈ రెండు చేస్తే అపమృత్యువు తొలగిపోతుంది. అపమృత్యురు వినశ్యతి చెప్తున్నాడు స్వచ్ఛంగా. పూర్వము హేమ నామస్య బాలక అపమృత్యుత. పూర్వము ఒక పిల్లవాడు హేమకుడైన వాడు ఉన్నాడు. అతను అపమృత్యువు నుండి దీన్ని తొలగించడానికి ముక్తోభూత ఆశ్వినే త్రయోదశ్యాం దయావశాత్ ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు దీపాన్ని అర్పించి పరమాత్మ అనుగ్రహంతో అతను అపమృత్యువును తొలగించుకున్నాడు. అంటే ఎలా జరిగింది చెప్తున్నారు మనకు. ఈ విషయంలో యమదూతల యొక్క సంవాదం యథాన జీవితాత్ భ్రంశేతి ఈదృశేతు మహోత్సవే తదోపాయం బ్రూహి యమ కృపాం కృత్వా అస్మదగ్రత. కృష్ణత్రయోదశి నాడు యముని దయ వల్ల ఆ పిల్లవాడు అపమృత్యువును తొలగించుకున్నాడంటే అది చూచి యమదూతలు స్వామిని అడుగుతున్నారు, అయ్యా మహానుభావ, ఈ జీవితం నుండి అంటే మరణం నుండి ఎలా వారు తప్పించుకున్నారు? ఎలా జీవితాన్ని వదిలిపెడతారు? అంటే ఎలా ప్రాణం పోతుంది? ఎలా మనం ప్రాణాన్ని కాపాడుకోవచ్చు? ఈ మహోత్సవం, ఇలాంటి దీపోత్సవం అపమృత్యుని ఎలా మనకు తొలగిస్తుందో ఆ విషయాన్ని చెప్పవలసింది అని యముణ్ణి దూతలు అడిగితే యముడు అంటున్నాడు, ఆశ్వినస్య అసితే పక్షే. ఆశ్వయుజ కృష్ణపక్షంలో త్రయోదశి నాడు సాయంకాలం ప్రతివర్షం త్రయోదద్యాత్ గృహద్వారే సదీపకం. గృహద్వారంలో ప్రతి ఏడు ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు సాయంకాలం ఇంటి ద్వారంలో యమదీపాన్ని వెలిగించాలి. అది ఈ మంత్రంతో వెలిగించాలి. జాగ్రత్తగా వినండి. ప్రాప్తే అపమృత్యు ఆపి శాసనం క్రియతాం మమ. అపమృత్యు వచ్చినా అలాంటి వారి దగ్గరికి మీరు వెళ్ళకూడదు. నా మాట వినండి. మృత్యునా పాదదండాభ్యాం కాలేన చ మయా సహ త్రయోదశ్యాం దీపదానాత్ సూర్యజ ప్రియతాం. ఇది మంత్రం. ఏ మంత్రం చెప్పాలి అంటే ప్రత్యేకించి మనకు చెప్తున్నాడు, మృత్యునా పాదదండాభ్యాం కాలేన చ మయా సహ త్రయోదశ్యాం దీపదానాత్ సూర్యజ ప్రియతాం. మృత్యువు, పాశదండము, కాలుడు వీరందరూ త్రయోదశ దీపదానంతో నా యందు ప్రీతులై నాకు అపమృత్య భయాన్ని తొలగించాలి అని మంత్రంతో దీపాన్ని వెలిగించి ప్రయచ్చతి ద్వారదేశే, ద్వారంలో ఈ దీపాన్ని పెడితే ఉత్సవే అపమృత్యోచ భయం తస్య నజాయ. అలాంటి వారికి ఎప్పుడూ అపమృత్యు భయం ఉండదు. ఇది యమదీపం అంటాం, యమబలి అంటాం. ప్రతి ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు సాయంకాలం గృహద్వారంలో ఉంచాలి. స్వస్తి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. కన్యాభరణి సంజాతం వాధూలకులభూషణం శ్రీరంగార్య గురోః పుత్రం షఢగోపమహం భజే. అస్మత్ గురుభ్యో నమః.
భగవద్బంధువులారా, వారకిల్యులు ఈ వృత్తాంతాన్ని మరి కాస్త వివరంగా విశేషంగా అందిస్తున్నారు. దాన్ని శ్రద్ధాభక్తులతో వినండి అని చెప్తున్నారు. పూర్వ చతుర్దశ్యాం ఆశ్వినస్య శితేతరే పక్షే ప్రచూడ సమయే స్నానం కుర్యాత్ ప్రయత్నతః చెప్తున్నాడు మనకు. ప్రత్యేకించి చతుర్దశ్యాం పూర్వ చతుర్దశి, ఒకవేళ త్రయోదశి మొత్తం లేకుంటే త్రయోదశితో కలిసి ఉన్నటువంటి చతుర్దశి నాడు ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి, ఆ రోజు ఉదయం మనకు త్రయోదశి ఉన్నా అలాంటి రోజు చతుర్దశ్యాం శితేతరే పక్షే ప్రచూడ సమయే, ప్రచూడ సమయంలో స్నానం కుర్యాత్, ఆ సమయంలో స్నానం చేయాలి. అరుణోదయత అన్యత్ర రిక్తాయాం స్నాతి యో నరః, అరుణోదయం కంటే వేరే అంటే అరుణోదయం కాని సమయంలో రిక్త తిథిలో ఎవరైతే స్నానం చేస్తారో తస్య ధర్మ నశ్యత్యేవ న సంశయ, అలాంటి వారికి అంటే స్నానం చేయకూడదని అర్థం. అలాంటి వారికి ఆ సాంవత్సరికమైనటువంటి ధర్మం అంటే ఆ సంవత్సరంలో అతను ఆచరించిన పుణ్యకార్యాల వల్ల కలిగినటువంటి అన్ని ధర్మములు అన్ని పుణ్యములు నశిస్తాయి, ఇందులో అనుమానం ఏదని లేదు. కాబట్టి కృష్ణ చతుర్దశి నాడు, ఆశ్వయుజ చతుర్దశి నాడు దేవతలు యామిన్యాహ పశ్చిమే యామే తైలాభ్యంగ విశిష్యతే, చివరి సాములో అంటే తెల్లవారుజాములో చతుర్దశి నాడు తెల్లవారుజామున తైలాభ్యంగం విశేషించి చేసుకోవాలి. చతుర్దశి నశ్యాత్ యుధూదయే, చంద్రోదయ కాలంలో, చంద్రోదయం అంటే అరుదయ తెల్లవారుజామునే వస్తుంది, అలాంటి చంద్రోదయ కాలంలో చతుర్దశి లేనట్టయితే దినద్వయే భవేత్యాపి తదా పూర్వైవ కృష్యతే, 2 దినాల్లో ఉన్నా చతుర్దశి, ఆ రోజు చంద్రోదయ వేళలో లేకున్నా అందులో పూర్వదినంలోనే మనం ఈ కార్యక్రమాన్ని అంటే తైలాభ్యంగనాన్ని చేసుకోవాలి. తరువాతి రోజు చంద్రోదయ సమయ చతుర్దశి లేకున్నా, లేదు మొదటి రోజు రెండు రోజు చతుర్దశి ఉన్నా పూర్వదినంలోనే దాన్ని మనం ఆచరించాలి. బలాత్కారాత్ హఠాద్వాపి శిష్టత్వాత్ నకరోతి చేత్, బలాత్కారం కానీ హఠంతో కానీ ఉన్న సమయం అన్నవాళ్ళు అంటే ఎదుటివారు చెప్పినా నేను ఎవరి మాట విననేటువంటి హఠం పెట్టుకోనైనా కానీ మిగిలిన చతుర్దశి భాగాన్ని అంటే శేషాన్ని, చతుర్దశి శేషాన్ని ఎవరైతే ఆచరించారో తైలాభ్యంగ చతుర్దశ్యాం రోదనం నరకం వ్రజేత్, చతుర్దశి నాడు తైలాభ్యంగనం చేయకుంటే అలాంటి వారికి రౌరవ నరకం లభిస్తుంది. తైలే లక్ష్మీ జలే గంగా దీపావళియా చతుర్దశి, గుర్తుంచుకోవాలి. దీపావళి చతుర్దశి అంటే ఆశ్వయుజ చతుర్దశి నాడు, ఆశ్వయుజ చతుర్దశి నాడు తైలే లక్ష్మీ, నూనెలో లక్ష్మి ఉంటుంది, నీటిలో గంగ ఉంటుంది. అందుకే చతుర్దశి నాడు తప్పకుండా తైలాభ్యంగనం చేసుకోవాలి. చతుర్దశీం ప్రాతస్నానం బియ్య కుర్యాత్ యమలోకం నపశ్యతి, అలాంటి వాడు ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు తెల్లవారుజామున తైలాభ్యంగనం చేసుకొని స్నానం చేస్తే అలాంటి వారు యమలోకానికి వెళ్లరు. అపామార్గమదో తుంబీం ప్రభునాట్యమధాపరం, ఇక్కడ అపామార్గ ఇవన్నీ వేళ్లు, వేరు అంటామే వృక్షం యొక్క వేర్లు. ఆ రోజు జలంలో ఈ వేళ్లను ఉంచుకోవాలి. వాటిని అలా నీటితో భ్రామయేత్ స్నానమధ్యేతు నరకస్య క్షయాయచ, అలాంటి వారు ఆ వేళ్లు తీసుకొని నీటి మధ్యలో స్నానం చేస్తూ మధ్యన వాటిని ఇలా తిప్పి మళ్ళీ నీటితో స్నానం చేయాలి. ఎందుకంటే నరకస్య క్షయాయ, నరకము తొలగిపోవటానికి ఇలా చేయాలి. వారత్రయం త్రివారంచ పఠిత్వా మంత్రముత్తమం, ఈ సమయంలో 3 సార్లు ఈ మంత్రాన్ని చదివి సీత లోషసమాయుక్తం సకంటక దళాన్వితం హర పాప మార్గం భ్రామ్యమాణ, మంత్రం ఇది. ఈ మంత్రంతో మనం ఈ పని చేయాలి. అందులో ఏమిటి మనం ప్రత్యేకించి చెప్తున్నాడు? సీతార్ద్రవాసస హర పాపం అపామార్గ
సీతాలోష్ట సమాయుక్త సంకట దళాన్విత, సకంటక దళాన్విత, సంకట దళ, 2 పటాలున్నాయి. అంటే ముళ్లతో ఉన్నటువంటి ఆకులతో కూడుకొని ఉన్న అపామార్గ శాఖమా, అంటే కొమ్మ, అపామార్గ వృక్షం యొక్క శాఖము, అది సకంటకం, ముళ్లతో సహా ఉంటుంది. అలాంటి దళాలతో ఉన్నటువంటి దాన్ని, ఓ అపామార్గ శాఖమా, హరపాపం అపామార్గం భ్రామ్యమాణ పునఃపునః. ఇక నీలో నేను తిప్పుతున్నాను, నీవు నా పాపాన్ని పోగొట్టు. నేను మళ్లీ 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 తిప్పుతున్నాను. అపామార్గ ప్రపున్నాడం భ్రామయేత్ శిరస్సోపరి. తర్వాత ఈ నాడాన్ని మన శిరస్సు మీద కూడా దాన్ని తిప్పుకోవాలి. స్నాత్వా ఆర్ద్రవాసి, ఇలా స్నానం చేసి తడి వస్త్రంతో దద్యా దీపకం మృత్యుపుత్రయో. మృత్యువుకు అంటే మృత్యుపుత్రులకు ఈ దీపాన్ని ఉంచాలి. సునకౌ శ్యామశబలౌ భ్రాతరౌ యమసేవకౌ. ఎవరయ్యా వీళ్ళంటే సునకములు. 2 కుక్కలు ఉంటాయి, సునకములుంటాయి. ఇవి శ్యామశబలౌ, ఇవి శ్యామవర్ణంతో శబలవర్ణంతో ఉంటాయి. భ్రాతరౌ యమసేవకౌ, వీరు అన్నదమ్ములు, యముడికి సేవకులు. తుష్టౌ స్యాత చతుర్దశ్యాం దీపదానేన మృత్యుజౌ, వీరు మృత్యు యొక్క పుత్రులు. నేను దీపాన్ని ఉంచుట వల్ల వీరు సంతోషాన్ని పొందాలి. దీపదానేన తుష్టిదౌ, ఇలాంటి వారు దీపదాన సంతోషాన్ని పొందాలి. ఇష్టబంధునై సార్థమేతత్ స్నానం సమాజయేత్. ఈ నరచతుర్దశి నాడు, ఆశ్వయుజ చతుర్దశి నాడు ఒక్కరు కాదు స్నానం చేసేది, ఇష్టబంధుజనై, ఇష్టులతో కలిసి, బంధువులతో కలిసి ఈ అభ్యంగన స్నానం ఆచరించాలి చెప్తున్నారు. సమాచరేత్ ఇష్టబంధునై సార్థమేతత్ స్నానం సమాచరేత్. స్నానాన్ అంగతర్పణం కృత్వా యమం సంతర్పయేత్. స్నానము చెయ్యాలి, స్నానాంగ సంతర్పణము చెయ్యాలి. తర్వాత యముడికి కూడా మనము తర్పణము చెయ్యాలి. యమాయ ధర్మరాజాయ మృత్యవే చ అంతకాయ చ వైవస్వతాయ కాలాయ సర్వభూతక్షయాయ చ ఔదుంబరాయ దర్ధనాయ నీలాయ పరమేష్టినే రుకోదరాయ చిత్రాయ చిత్రగుప్తాయ తే నమః. చతుర్దశే ఏతే మంత్రా. మొత్తం ఇవి 14 నామాలు చెప్తాం ఇందులో. ఈ మంత్రాన్ని జాగ్రత్తగా మనం చదువుకోవాలి. యమాయ ధర్మరాజాయ మృత్యవే అంతకాయ వైవస్వతాయ కాలాయ సర్వభూతక్షయాయ ఔదుంబరాయ దర్ధనాయ నీలాయ పరమేష్టినే రుకోదరాయ చిత్రాయ చిత్రగుప్తాయ. మొత్తం వీరు 14 మంది. ఇలాంటి 14 మందికి నమస్కారము అని చతుర్దశే ఏతే మంత్రాస్యు ప్రత్యేకంచ నమోన్విత. అంటే ఏం చేయాలి? ఒక్కొక్కరి పక్కన నమః నమః అంటుండాలి. గమనించా మనం దాన్ని, విషయాన్ని అర్థం చేసుకొని జాగ్రత్తగా చేయాలి. ఇలా 14 నామాలు, ఈ 14 మంత్రాలు, ఒక్కొక్క పేరు తర్వాత నమః నమః అంటూ ఉంటే ఇవి 14 మంత్రాలు అవుతాయి. ఇలాంటి 14 చతుర్దశేంతే మంత్రాస్యు ప్రత్యేకంచ నమోన్విత అది చెప్పారు. ప్రతిదాని చివరిలో నమః చేరిస్తే ఇవి 14 మంత్రాలవుతాయి. ఏకైకేన తిలైహి మిశ్రాన్ దద్యాత్ త్రీనుదకాంజలి. మీద ఒక్కొక్కరికి నువ్వులతో కలిపి 3 దోషిళ్లు, అంజలులు అంటే అర్ఘ్యం అంటాం, 3 అర్ఘ్యములను ఇవ్వాలి. ఇందులో యజ్ఞోపవీతిన కార్యం ప్రాచీన వీతిన అథవా అంటే ఉపవీతితో కానీ సవ్యముతో కానీ అపసవ్యంతో కానీ ఈ తర్పణాన్ని ఇవ్వాలి. దేవత్వంచ పితృత్వంచ యమశాస్తి విరూపత. ఎందుకు ఇలా చేయాలయ్యా అంటే యముడికి 2 ఉన్నాయట. దేవత్వము ఉంది, పితృత్వము ఉంది. కాబట్టి దేవతగా ఆరాధించాలి, పితృదేవతగా ఆరాధించాలి. అందువల్ల జీవత్పితాపి కుర్వీత తర్పణం యమభీష్మయో. తండ్రి పోయిన వారే కాదు, తండ్రి బ్రతుకున్నవారు కూడా ఈ తర్పణం చెయ్యాలి. ఎవరు చేయాలి? యముడికి చెయ్యాలి, భీష్ముడికి చెయ్యాలి. యమభీష్మయో నరకాయ ప్రదాతవ్య దీప సంపూజ్య దేవతా. అప్పుడు దేవతలను పూజించి ఈ దీపాన్ని నరకునికి ఇవ్వాలి. నరకాయ ప్రదాతవ్య. అత్రైవ లక్ష్మీకామస్య విధి
స్నానే మయోచ్యతే. జాగ్రత్తగా వినండి. ఇక్కడే ఈ నరచతుర్దశి నాడు మనం ప్రత్యేకించి ఏమేం చెయ్యాలో, సంపద కావాలనుకుంటే నరక చతుర్దశి నాడు ఆచరించవలసినటువంటి విధానాన్ని చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇషే భూతేజ దర్శేచ కార్తికే ప్రథమే దినే యదా స్నాతి తదా అభ్యంగన స్నానం కుర్యాత్ విధూదయే. మనకు చెప్తున్నాడు ఈషే భూతేజ దర్శేచ కార్తికే ప్రథమే అంటే ఏమిటి? ఆశ్వయుజ మాసంలో, భాద్రపద మాసంలో, కార్తీక మాసంలో, ఈ 3 మాసాలలో మొదటి దినము యథా స్నాతి తదా అభ్యంగన స్నానం. స్నానం చెయ్యాలనుకుంటే మాసారంభపు దినములో స్నానము చెయ్యాలి అని సంకల్పించినప్పుడు ఆ స్నానము అభ్యంగన స్నానం చెయ్యాలి. ఎప్పుడు? చంద్రోదయ వేళలో, అంటే తెల్లవారుజామున. ఇందులో ఊర్జ శుక్ల ద్వితీయాయాం తిథౌచ స్వాతియుగ్మకే మానవ మంగళ స్నాయి నైవ లక్ష్మ్యా వియుజ్యతే. మనం చెప్తున్నాం కదా. అంటే ఏమిటి? కార్తీక శుద్ధ ద్వితీయ నాడు, ఆశ్వయుజ శుద్ధ ద్వితీయ నాడు, భాగవతం 3 భాగాలు చెప్పుకుంటాడు. ఇలా ఊర్జ శుక్ల ద్వితీయాయాం తిథౌచ స్వాతియుగ్మగే. ఎలా ఉండాలి అంటే స్వాతి నక్షత్రం, విశాఖ నక్షత్రం వీటితో కూడుకొని ఉన్నటువంటి సమయంలో మానవుడు మంగళ స్నానాన్ని ఆచరించాలి. ఇలా ఆచరిస్తే మనం దీన్నే యమద్వితీయ అని కూడా అంటాం. అందుకే ఆ రోజు మంగళ స్నానం ఆచరిస్తే నైవ లక్ష్మ్యా వియుజ్యతే. అలాంటి వాడు లక్ష్మీ వియోగాన్ని పొందాలంటే నిరంతరం అతనికి సంపద ఉంటుంది. దీపై నీరాజనాత్. ఈనాడు దీపములతో నీరాజనాన్ని అర్పిస్తే సైషా దీపావళి స్మృత. అందుకే దాన్ని దీపావళి అంటారు. చతుర్దశి నాడు, అమావాస్య నాడు, అలాగే 2 ద్వితీయ, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పాడ్యమి, ఇలా ఈ 5 రోజులు చంద్రోదయ సమయంలో మంగళ స్నానం చేసి దీపాన్ని నీరాజనంగా ఇస్తే దాన్ని మనం అందుకే దాన్ని దీపావళి అంటాము. దీపాలను ఉంచి నీరాజనం ఇస్తాం కాబట్టి దాన్ని దీపావళి అంటాం. ఇందుక్షయేపి సంక్రాంతౌ రవౌ పాతే దినక్షయే అత్ర అభ్యంగ నదోషాయ ప్రాతః. పాపాపను న్యాయంగా మనం సామాన్య శాస్త్రంలో అమావాస్య నాడు అభ్యంగనం చేసుకోకూడదని శాస్త్రం. సంక్రాంతిలో కానీ, వ్యతిపాతులో కానీ, ఇందుక్షయేటి అమావాస్య నాడు కానీ దినక్షయం ఉన్నప్పుడు సామాన్యంగా శాస్త్రం అభ్యంగనాన్ని నిషేధిస్తుంది. కానీ ఈ సమయంలో, అంటే ఆశ్వయుజ కార్తీక కృష్ణ శుక్ల పక్షాలలోని ఈ సమయంలో ఈ స్నానం దోషం కాదు, పాపం కాదు, ఉన్న పాపాన్ని తొలగించేది కాబట్టి, శాస్త్రమే చేయవని విధిస్తున్నది కాబట్టి ఎలాంటి దోషము లేదు. తప్పక ఇందుక్షయే సంక్రాంతౌ రవౌ పాతే దినక్షయే అత్ర అభ్యంగ నదోషాయ ప్రాతః పాపాప. అంటే ఈ సమయంలో సంక్రమణం వచ్చినా, వ్యతిపాతున్నా, దినక్షయమైనా ఇక్కడ స్నానం అనేది పాపానికి కాదు, పాపం తొలగించడానికి చేసుకుంటున్నాం కాబట్టి. అంటే ఇది శాంతిగా అవుతుంది, నిత్య విధి కాదు, కామ్య విధి కాదు, ఇది నైమిత్తిక విధి. పాప అపనోదనానికి, అంటే పాపాన్ని తొలగించుకోవటానికి చేస్తున్నాం కాబట్టి ఇది దోషం కాదు. అంటే మాషపత్రస్య శాకం వై భుక్త్వా తస్మిన్ దినే నరః. ఆ రోజు మానవుడు మాషపత్రం అంటే మినుము అంటాం, మినుముల ఆకు కూరను ఆ రోజు తినాలి. ప్రేతాఖ్యాయ చతుర్దశ్యాం సర్వపాపై. చతుర్దశి నాడు ఈ మాషపత్ర ఆకును కూరగా తిని అన్ని పాపాలు తొలగిపోతాయి. దాన్ని ఏమంటారంటే ప్రేతాఖ్యాయ చతుర్దశి పేరే ప్రేత చతుర్దశి అంటాం. ప్రేత చతుర్దశి ఈనాడు పాపాలన్నీ తొలగిపోతాయి. ఈషా చతుర్దశ్యాం ఇందుక్షయ తిథావపి. అందులో దర్శేందౌ
స్వాతి సంయుక్తే తథా దీపావళిర్భవేత్. దీపావళి ఎప్పుడవుతుంది? ఇషం ఊర్జం మనం చెప్పుకుంటున్నాం కదా. ఈ రీతిలో అచితే పక్షే బహుళ చతుర్దశి నాడు, కృష్ణ చతుర్దశి నాడు ఇందుక్షయ తిథావపి, చంద్రుడు క్షయతిథి అమావాస్య అంటాం. ఈ 2 రోజుల్లో దర్శాదవు స్వాతి సంయుక్తే, ఆ రోజు స్వాతి నక్షత్రం కలిసి ఉంటే దాన్ని దీపావళి అంటాం. అంటే కృష్ణ చతుర్దశి నాడు కానీ అమావాస్య నాడు కానీ స్వాతి నక్షత్రం ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం దాన్ని దీపావళిగా చెప్పుకుంటాం. తస్మిన్ దీపావళిర్భవేత్, చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఈ రీతిలో దర్శాదవు స్వాతి సంయుక్తే తదా దీపావళిర్భవేత్. కుర్యాత్ సంలగ్నమేతచ్చ దీపోత్సవ దినత్రయం, 3 దినాలు, చతుర్దశి నాడు చెయ్యాలి, అమావాస్య నాడు చెయ్యాలి, పాడ్యమి నాడు చెయ్యాలి. లేదు చతుర్దశి అమావాస్య కలిసి ఉంటే ఆ రోజు చెయ్యాలి, పాడ్యమి నాడు చెయ్యాలి, విజయ నాడు చెయ్యాలి. ఇలా దీపావళి అనేటువంటిది 3 దినములు చెయ్యాలి. దీపోత్సవ దినత్రయం. మహారాజ బలి ప్రోక్త తుష్టేన హరిణా తథా. ఇది ఎవరు చెప్పారు? ఎవరి మాటలో కాదు, సాక్షాత్తు శ్రీహరి శ్రీమన్ మహావిష్ణువు బలిచక్రవర్తికి ఈ విషయాన్ని చెప్పాడు, స్వయంగా చెప్పాడు. వరం యాచస్వ భద్రంతే యజ్జన్మనసి వర్తతే. నాయన, నీ మనస్సులో ఏముందో అలాంటి కోరికలన్నీ కోరుకోవలసింది అని విష్ణువు యొక్క మాట విన్న బలిచక్రవర్తి, అయ్యా ఆత్మార్థం కిం యాచనీయం సర్వం దత్తం మయా తదా. నాకు వరం ఎందుకయ్యా? నా కోసం ఏమొద్దు, ఎందుకు? నావన్నీ నీకే ఇచ్చాను కదా, నా రాజ్యమంతా నీకు ఇచ్చాను, నన్నే నీకు ఇచ్చుకున్నాను, ఇంకా నాకెందుకయ్యా? నాకున్నదంతా నీకే ఇచ్చాను కాబట్టి నా కొరకు నేను యాచించవలసినటువంటిది ఏమీ లేదు. లోకార్థం యాచయిష్యామి. కాబట్టి లోకోపకారానికి, లోకక్షేమానికి నేను యాచిస్తాను. స్వామి, మీకు సంకల్పం ఉంటే ఇవ్వండి. మయాజ్యతే ధరాదత్త వామన ఛద్మరూపిణి. ఈనాడు నేను కపట వామన ఉన్నటువంటి నీకు భూమిని దానం చేశాను. త్రిభి పాదై త్రిదివసై సా చాక్రాంత యతస్త్వయ. 3 పాదాలతో 3 రోజులు నీవు ఈ భూమిని ఆక్రమించావు. తస్మా భూమితలే రాజ్యమస్తు మనకు ఘసరత్రయే హరే. కాబట్టి భూలోకంలో నాకు, లోకంలో ఘసరత్రయం మనకు రాజ్యం ఉండాలి. మద్రాజ్యే ఏ దీపదానం భూమి కురువంతి మానవాహ. అది ఆ ఘసరత్రయ నా రాజ్యంగా ఉంచాలి. ఆ నా రాజ్యంలో ఎవరు దీపదానం చేస్తారో వారి గృహంలో సదా తిష్టతు సుస్థిరా. నీ ప్రియురాలు అంటే లక్ష్మీదేవి స్థిరంగా ఉండుగాక. నవరాజ్యే గృహే ఏషాం అంధకార పతిష్యతి. లక్ష్మీ సంతాన సతాం అంధకార తదా పతతు తద్గృహే. ఎప్పుడైతే ఈ సమయంలో ఎవరింట్లో దీపాలు వెలిగించకుండా అంధకారం ఉంటుందో, ఈ 3 రోజులు దీపాలు వెలిగించకుండా అంధకారం ఉంటే అలాంటి వారింట్లో లక్ష్మి ఉండకూడదు. లక్ష్మి తొలగిపోవాలి. తద్గృహే లక్ష్మీ సంతానాంధక సదాపద తద్గృహే. అంటే లక్ష్మి ఉండదు, సంతానము ఉండదు. అలాంటి వారింట్లో ఉండదు. త్రయోదశ్యాంచ ఏ దీపాన్ నరకాయ దదంతి చ తేషాం పితృగణ సర్వే. నరకే చతుర్దశి నాడు ఎవరైతే నరకునికి దీపాలు వెలిగిస్తారో అలాంటి వారు ఎప్పుడూ నరకంలో నివసించరు. బలిరాజ్యం సమాసాధ్య ఏయం దీపావళి కృత. దీపావళి ఎందుకయింది అంటే నరకాసురుణ్ణి చంపినందుకు కాదయా, బలికి రాజ్యం వచ్చినందుకు, శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తిని అనుగ్రహించినందుకు, అతని సుతరాధిపత్యం ఇచ్చినందుకు, 3 దినములు 3 గడియలు 3 పాదాలతో బలిరాజ్యాన్ని ఆక్రమించినందుకు, అంతకు మించిన గొప్ప లోకాన్ని బలికి అర్పించినందుకు దీపావళి చెయ్యాలి.
ఈ దీపాలు నా కోసమయ్యా, నా కోసం అర్పించాలి, తరువాత వాడికి నరకునికి ఇవ్వాలి. అందుకే దీన్ని మనం దీపావళి అంటున్నాం. దీపావళి కృత బలిరాజ్యం సమాసాధ్య యైనం దీపావళి కృత తేషాం గృహే కథం దీపా ప్రజ్వలిష్యంతి కేశవ. అలాంటి వారి ఇంట్లో దీపాలు ఎలా ఎలా వెలగాలో ఆ విధానాన్ని కూడా వివరించవలసిందని బలిరాజ్యేతు ఏ లోకా శోకానుత్సాహకారిణ తేషాం గృహే సదా శోక పతేజన సంశయ. ఆ రోజు బలిరాజ్యంలో ఎవరింట్లో ఎప్పుడూ దీపాలు బాగా వెలుగుతాయో వారి గృహములు నిత్య సంతోషప్రదములు, ఆనందప్రదములు, మహోత్సవములు, మహాసంపద కలిగి ఉంటాయి. కానీ ఆ రోజు ఏ ఇళ్లలో శోకము, దుఃఖము, అంధకారము, దీపాలు లేకుండా ఉంటాయో అలాంటి వారి ఇంట్లో లక్ష్మి తొలగిపోవా. సదా శోకాపతే అంటే ఎప్పుడు శోకమే ఉంటుంది, అలక్ష్మి ఉంటుంది. చతుర్దశి త్రయే రాజ్యం పరేరస్వితి యాచయేత్. అప్పుడు దీపం పెట్టి ఈనాటి నుంచి 3 రోజులు చతుర్దశి, అమావాస్య, పాడ్యమి, ఈ 3 రోజులు బలిరాజ్యం ఉండాలి అని ప్రార్థించాలి. యాచయేత్ పురా వమన రూపేణ ప్రార్థయిత్వా ధరామిమాం దదౌ అతిథి బలిం పాతాళవాసినం. పూర్వకాలము బలిచక్రవర్తి వామనుకున్నటువంటి స్వామికి తన రాజ్యాన్ని ఇచ్చాడు. దదౌ అతిథి అతిథయే ఇంద్రాయ ఉపేంద్రాయ అనుకోండి, అలాంటి స్వామికి ఈ భూమి మీద ఇచ్చాడు. పాతాళ వాసినం బలిం, పాతాళ లోకంలో అతన్ని ఇంద్రునిగా స్వామి ఉంచాడు. కాబట్టి దైత్యపతికి ఇచ్చినటువంటి రాజ్యం కాబట్టి ఈ 3 దినములు బలిరాజ్యముగా భావించాలి. అందుకే మహోత్సవాన్ని చెయ్యాలి. మహారసముత్పన్న చతుర్దశ్యాం మునీశ్వర. కాబట్టి మునీశ్వరులారా, ఈనాడు మహారాత్రిగా ఏర్పడింది. అందుకు ఈ మహారాత్రి ఉత్సవాన్ని చెయ్యాలి. అది దీపావళి ఉత్సవాన్ని చెయ్యాలి. కొందరు శక్తి పూజా పరులు దీన్ని మహారాత్రిగా చేస్తారు. బలిరాజ్యాన్ని పొందిన యక్ష గంధర్వ కిన్నరులంతా కూడా ఓషధులు, పిశాచులు వీళ్ళందరూ ఈ మహా ఉత్సవాన్ని చేశారు. అందరూ సంతోషించారు. మానవులు కూడా ఇలాంటి వ్రతాన్ని చేసి, నాట్యము చేసి, ఉత్సవాలు చేసుకుని పరమానందంగా ఉన్నారు. మీరు కూడా బలిరాజ్యంలో దీపాలు వెలిగించి సంపదలు పొంది ఆనందాన్ని అనుభవించండి అని వారకీయులు చెప్పారని ఈ ఉత్సవాన్ని ఆచరించారు. స్వస్తి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం కన్యాభరణి సంజాతం బాధూలకులభూషణం శ్రీరంగార్య గురోః పుత్రం షఢగోపమహం భజే. అస్మత్ గురుభ్యో నమః. భగవద్ బంధువులారా, బహుళ ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, కార్తీక శుద్ధ పాడ్యమి, ఇవి 5 తిథులు. ఈ 5 రోజులు మహా ఉత్సవం చేయాలి. ఇందులోనూ దీపావళి, నరక చతుర్దశి, బలిత్రయోదశి, అలాగే బలిపాడ్యమి, వత్సద్వాదశి, ఈ 5 పర్వములు ఆచరించాలి. పాడ్యమి నాడు బలిరాజ్యం, బలికి రాజ్యం వచ్చినదని, అమావాస్య నాడు పాడ్యమి నాడు దీపాలు వెలిగించి ఆకాశ మార్గంలో అందరూ బలిరాజ్యానికి జేజేలు పలకాలని, ఆ వైభవాన్ని మరి కాస్త విస్తృతంగా ఈనాడు అనుసంధానం చేసుకుంటున్నాం. బలిరాజ్యం సమాసాద్య యక్ష గంధర్వ కిన్నరాః ఓషధ్యశ్చ పిశాచాశ్చ మంత్రాశ్చ మణయస్తథా సర్వం తత్ర ప్రహుష్యంతి. బలిరాజ్యం అంటే శ్రీ మహావిష్ణువు బలికి రాజ్యాన్ని ప్రసాదించిన సందర్భంలో
బలి సుతలాధిపతి అయ్యాడు, రాజు అయ్యాడు, చక్రవర్తి అయ్యాడు, మహానుభావుడు. అతని రాజ్యంలో అందరూ ఆనందంగా ఉన్నారు. యక్ష గంధర్వ కిన్నరులు, ఓషధులు, భూతప్రేత పిశాచములు, మంత్రములు, మణులు సర్వయేవ ప్రహృష్యంతి. ఒకరేమిటి, అందరూ ఆనందంగా ఉన్నారు. నృత్యంతి చ నిశాముఖే. ఇదంతా సాయంకాల సమయంలో నాట్యం చేస్తున్నారు. తత్తన్మంత్రా సిద్ధ్యంతి బలిరాజ్యేన సంశయ. బలిరాజ్యంలో మనం ఏ మంత్రాలు ఉపాసన చేస్తామో, అనుష్ఠానం చేస్తామో, జపం చేస్తామో ఆ మంత్రాలన్నీ సిద్ధిస్తాయి. ఇందులో సందేహం లేదు. బలిరాజ్యం సమాజా లోకా సుహర్షితా. బలిరాజ్యాన్ని పొంది అన్ని లోకాలు ఎలా సంతోషంగా ఉన్నాయో అలాగే ఆ దిన మధ్యంలో ఇహలోకాలు, ఇక్కడి లోకాలు కూడా, జనులు కూడా పరమ సంతోషంగా ఉంటారు. తులా సంస్థే సహస్రాంశవు. సూర్యభగవానుడు తులారాశిలో ఉన్నప్పుడు ప్రదోషకాలంలో భూత దర్శయో చతుర్దశి అమావాస్య. ఈ రోజులలో ఉల్కాహస్తా నరా కుర్యో పితృణం మార్గదర్శనం. దివిటీలు పట్టుకొని మానవులు పితృదేవతలకు దారి చూపాలట. దాన్ని మనం అమావాస్య, చతుర్దశి పితృదేవతల ఆరాధన చేస్తాం కాబట్టి సాయంకాలం చేతిలో దివిటీలు పట్టుకొని పితృదేవతలకు మార్గాన్ని చూపెట్టాలి. నరకస్థాస్తు ఏ ప్రేతా తే మార్గం వ్రతాత్ సదా. తే మార్గంతు. నరకంలో ఉన్నటువంటి ప్రేతలు కూడా పితృదేవతలకు మార్గాన్ని వెతికి పెట్టాలి. వారు కూడా మార్గాన్ని చూపెట్టాలి. పశ్యంత్యేవ న సందేహ. ఇలా చూపెడితే చూస్తారా అంటే ఎలాంటి అనుమానం లేదు. వారు తప్పకుండా చూస్తారు. కార్యోత్ర మునిపుంగవై. మునిపుంగవుడు ఈ విధంగా ఆచరించాలి. ఆశ్వేజ మాసంలో భూతాది తిథయ కీర్తితా త్రయ. మనకు ఆశ్వేజ చతుర్దశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య ఇవి ఈ మూడు ఆశ్వేజ మాసంలో బహుళపక్షంలో ఉన్నటువంటి మూడు తిథులు. ఈ త్రయ కీర్తితా వీటిని ఏమంటారు? భూతాది తిథులు అంటారు. త్రయోదశి, చతుర్దశి, అమావాస్య ఈ మూటిని భూతాది తిథులు అని చెప్తారు. ఇప్పుడు దీపదానాది కార్యములలో మధ్యాహ్నకాలిక స్మర్శను చూడాలి. స్పర్శను. ఈ తిథులు మధ్యాహ్నకాలంలో ఉంటేనే దీపదానాదులను మనము ఆచరించాలి. మధ్యాహ్నకాలికా యజిష్యు సంగవాదర్వాకు ఏతా తిథయత్రయ. సంగవము కంటే ఈ మూడు తిథులు ముందు ఉన్నట్టయితే దీపదానాది కార్యేషు కర్తవ్యా పూర్వ సంయుతా. పూర్వతిథి అంటే త్రయోదశి కంటే పూర్వం ద్వాదశి ఉంటుంది, చతుర్దశికి త్రయోదశి ఉంటుంది, అమావాస్య చతుర్దశి ఉంటుంది. ఇలా పూర్వతిథులతో కలిసి ఉన్నటువంటి వాటిని స్వీకరించాలి. సంఘవాదుల వరకు ఉన్నట్టయితే అంటే మధ్యాహ్న కాలం దాకా లేకుండా మొదటి జాము పూర్తి అయ్యే వరకు మాత్రమే ఉంటే దాన్ని మనం సంగవకాలం అంటాం. బ్రాహ్మీ ముహూర్తం, ఉషఃకాలం, సూర్యోదయ కాలం, దాని తర్వాత ఆరాధనాకాలం, దాని తర్వాత సంగవకాలం, దాని తర్వాత ప్రథమయామం, తర్వాత ద్వితీయయామం, దాని తర్వాత మాధ్యాహ్నికం, తృతీయయామాన్ని అపరాహ్నం, మళ్ళీ అపరాహ్నం తర్వాత వచ్చేటువంటి కాలాన్ని పరాపరాహ్నం, దాని తర్వాత సాయంకాలం అంటే సంధ్యాకాలం, దాని తర్వాత సాయంకాలం, దాని తర్వాత పూర్వరాత్రం, పూర్వయామరాత్రం, ద్వితీయయామరాత్రం, మధ్యరాత్రం, అపరరాత్రం, పరాపరరాత్రం, తర్వాత వచ్చేది బ్రాహ్మీ ముహూర్తం. ఇలా మనకు ఒక రోజును
12 భాగాలుగా పరిగణిస్తారు కాలజ్ఞుడు. కాబట్టి సంగమ కాలం వరకు మాత్రమే ఉంటే, అంటే మధ్యాహ్న కాలానికి తిథులు వ్యాప్తి లేకుంటే, అంతకుముందు రోజు పూర్వ విద్ధైనటువంటి దాన్నే మాత్రమే తీసుకోవాలి. దీపదానాది కార్యేషు కర్తవ్యా పూర్వ సంయుతా. మళ్ళీ ఋషులు అంటున్నదంతా విని వాలకిల్య మహర్షులతో ఇలా పలుకుతున్నారు. అయ్యా, ఈ వైభవాన్నంతా వివరించారు, కానీ కౌమోదిన్యాస్తు మాహాత్మ్యం ప్రష్టుమిచ్చామహే ద్విజా. ఈ కౌమోదిని మాహాత్మ్యం, దీపావళి నాడు మనం ఆచరించేటువంటి దీపోత్సవం, మహాలక్ష్మి ఉత్సవం, మహాలక్ష్మి పూజ, ఈ మొత్తానికి కౌమోదిని అని పేరు. న్యాయంగా కౌమోదిని అంటే భూమండలంలో ఆనందించేది అని అర్థం. లక్ష్మీదేవికి పేరు కౌమోదిని అని. భూమి యందు ఆనందించేది, భూమి యందు ఆనందింపచేసేది. తాను సంతోషిస్తుంది, సకల ప్రాణులను సంతోషింపజేసే తల్లి కాబట్టి ఆమెకు కౌమోదిని అంటాం. ఆ ఉత్సవం చేస్తున్నారు కదా, ఆ మహాత్మ్యాన్ని మేము అడగాలి అనుకుంటున్నాము. ఆ రోజు దేన్ని భుజించాలి, ఎవరి పూజ చెయ్యాలి, ఈ ఉత్సవం దేనికోసం చెయ్యాలి, ఈ ఉత్సవానికి దేవత ఎవరు, అక్కడ ఎలాంటి దానం చెయ్యాలి, సంతోషం ఎంత స్థాయిలో అక్కడ ఉంచాలి, ఎలాంటి ఆటలు ఆడాలి, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాం. అలాగే దీపావళి యొక్క ఫలాన్ని మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. దాన్ని కూడా మీరు మాకు దయతో వివరించండి అని ఋషులు వాలకిల్య మహర్షుని అడిగితే, తతః ప్రభాత సమయే అమాయాంతు మునీశ్వరాః చెప్తున్నారు. ఇప్పుడు ఇది కౌమోదిని ఉత్సవం, ఇదే దీపావళి ఉత్సవం, ధనలక్ష్మీ పూజ, ఇవన్నీ ఈరోజు చేస్తాం. అది చెప్తున్నారు. ఆశ్వయుజ అమావాస్య నాడు ప్రాతకాలము స్నాత్వా, స్నానము చేసి దేవాన్ పితృన్ భక్త్యా సంపూజ్య, దేవతలను, పితృదేవతలను భక్తితో ఆరాధించి వారికి నమస్కరించి పార్వణ శ్రాద్ధాన్ని పెరుగు, పాలు, ఇలాంటి నెయ్యి, ఇలాంటి ద్రవ్యాలతో ఆచరించి దివాతత్వ నభోక్తవ్యం, ఆ రోజు పగలు భుజించకూడదు. అందరా అంటే ఋతే బాలాతురాంస్తద, చిన్నపిల్లలు, వృద్ధులు, రోగగ్రస్తులు, వారికి ఎలాంటి నియమం లేదు, వారు భుజించవచ్చు. వారు తప్ప తక్కిన వారు భుజించకూడదు. తత ప్రదోష సమయే, ఆ తరువాత ప్రదోషకాలంలో పూజయేత్ ఇందిరాం, అమ్మవారిని లక్ష్మీదేవిని పూజించాలి. కురియాత్ నానావిధై వస్త్రై, అమ్మవారికి వస్త్రములు, అలాగా లక్ష్మికి మొదలు మండపాన్ని తయారు చేయాలి వస్త్రములతోటే. అదే రీతిలో నానా పుష్పై హరిశ్చ, రకరకాల పుష్పములు, రకరకాల ఫలములు, అలాగే చిగురుటాకులు, చిత్రవిచిత్రములతోటి చక్కని మండపాన్ని తయారు చేయాలి. అక్కడ లక్ష్మీదేవిని ఆరాధించండి. సంపూజ్య దేవాన్ ఆర్యోపి బహుభి ఉపచారకై, స్త్రీలు కూడా దేవతలను చక్కగా ఆరాధించి ఎన్నో ఉపచారాలతోటి పాద సంవాహనం కురియాత్ లక్ష్మ్యాదీనాంతు, లక్ష్మీదేవికి భక్తితో పాద సంవాహనం అంటే పాదములు వత్తాలి. ఈ సమయంలో సర్వేపి విష్ణునా మోచితాః, పూర్వము ఆశ్వయుజ బహుళ అమావాస్య నాడు బలిచక్రవర్తిని స్వామి శ్రీ మహావిష్ణువు సుతలానికి పంపి అతని రాజ్యంలో ఇంతకాలం చెరసాలలో బంధించబడి ఉన్న దేవతలందరినీ విడిపించాడు మహావిష్ణువు.
అమావాస్య నాడు దేవతలందరూ విడుదలయ్యారు. శ్రీ మహావిష్ణువు చేత వీరందరూ విడుదలయ్యారు. బలికారాగృహాద్దేవా లక్ష్మీశ్చాపి విమోచిత. లక్ష్మీదేవి కూడా విధి కాబట్టి, రాజ్యం బలిది కాబట్టి, తాను కూడా బలిరాజ్యంలో ఉండాలి కాబట్టి ఆమెను కూడా బంధించి పెట్టాడు స్వామి బలిచక్రవర్తి. అంటే విధి లేకుండా ఉండటం బంధనమే కదా, ఇష్టం లేకుండా ఉండటాన్ని. ఇలా శ్రీ మహావిష్ణువు ఆనాడు దేవతలు లక్ష్మీదేవిని చెరసాల నుంచి, కారాగారం నుంచి విడిపించాడు. అందుకే దేవతలందరూ ఆనాడు లక్ష్మీదేవితో కలిసి క్షీరసాగరానికి వెళ్ళారు. అందరూ పాల సముద్రానికి వెళ్ళారు. ప్రసుప్తా బహుకాలంతే సుఖం తస్మాత్ మునీశ్వరాః. ఇంతకాలం వారందరూ చాలా కాలం చాలా సుఖంగా వీరందరూ పడుకొని ఉన్నారు. అంటే ఎంతకాలమో చెరసాల్లో ఉన్నారు. ఆ రోజు విముక్తి వచ్చింది కాబట్టి హాయిగా నిద్రిస్తారు. అందువల్ల మనం ఆ రోజు వారందరికీ శయ్యలు తయారు చెయ్యాలి. రచనీయాః సూత్రగర్భాః పర్యంకాశ్చ సతూలికాః. కానీ పత్తితో చేసినటువంటి పరుపులు, పర్యంకములు, పుష్పశయ్యలు ఇలాంటివి బాగా మనం ఏర్పరచాలి. దుగ్ధపేనోపమై ఎలాంటివి? పాల నురుగు వంటి చక్కని తెల్లని వస్త్రాలతోటి, మెత్తని వస్త్రాలు. ఆ వస్త్రాలు ఎంత బాగా ఉండాలంటే ఆ తాకితే చాలు నిద్రపోవాలి, నిద్ర రావాలి. అంత మెత్తగా ఉండాలి, లక్షణంగా ఉండాలి, తెల్లగా ఉండాలి, పాల నురుగులా ఉండాలి. చూస్తేనే తాకాలనిపించాలి, తాకితే పడుకోవాలనిపించాలి, పడుకోగా నిద్ర రావాలి. అంత వైభవంగా వాటిని తయారు చేసి యథాదిశం స్థాపయేత్తాన్ సురాన్ లక్ష్మీం వేదఘోష సమన్విత. వేదఘోషములతో ఆ శయ్యల మీద లక్ష్మీదేవిని ప్రధానంగా స్వామితో నారాయణతో కలిసి ఉంచాలి. వేరే శయ్యల మీద ఇతర దేవతలను ఏర్పాటు చేయాలి, వేదఘోష చెయ్యాలి. లక్ష్మీ దైత్యభయాన్ముక్త సుఖం సుప్తాంబుజోదరే. లక్ష్మీదేవి ఆనాడు భయాత్ ముక్త, బలిరాజ్య భయం, బలిభయం నుంచి తొలగించబడి అంబుజోదరే స్వామి సమీపంలో, స్వామి సన్నిధిలో హాయిగా ఆమె నిద్రించి ఉంది. అతాత్ర విధివత్కార్య తుష్ఠేతు సుఖసుప్తిక. లక్ష్మీదేవి సంతోషించడానికి లక్ష్మీనారాయణులకు చక్కని శయ్యను మనం ఆ రోజు ఏర్పాటు చెయ్యాలి. తదన్ని పద్మశయ్యామ్య పద్మ సౌఖ్య వివృద్ధయే. పద్మా సౌఖ్య వివృద్ధయే. లక్ష్మీదేవి సుఖంగా పడుకోవటానికి ఆనాడెవరు పద్మములతో శయ్యను తయారు చేస్తారో తస్య గృహం ముక్త్వా తత్పద్మా క్వాపి నాగత. ఆ రోజు నుంచి లక్ష్మీదేవి ఆ ఇంటిని వదిలిపెట్టి మరి ఎక్కడికి ఈ తల్లి వెళ్ళదు. నకుర్వంతరా ఇత్తం లక్ష్మాయ సుప్తికాం. ఆ రోజు ఎవరు లక్ష్మీదేవికి పద్మములతో చక్కని చెయ్యను తయారు చెయ్యరో తదాన్ని పద్మశయ్యాయాం, అందులో ధన చింతా విహీనాస్తే, అలాంటి వారు ధనము లేని వారవుతారు. లక్ష్మీదేవి వారిని విడిచిపెట్టి వెళుతుంది. కథం రాత్రౌ స్వపంతితే, వారు కూడా నిద్రపోలేరు. అమావాస్య నాడు రాత్రిపూట అమ్మవారికి చక్కని శయ్య తయారు చేయని ఇంట్లో ఇంటి యజమాని కూడా సుఖముగా నిద్రించలేడు. నిరంతరం ధన చింతతో మేలుకొనే ఉంటాడు. డబ్బు ఎలా రావాలని లేనివాడు, ఉన్న ధనాన్ని ఎలా కాపాడుకోవాలని ఉన్నవాడు, ధనం పోతే మళ్ళీ ఎట్లా సంపాదించాలని పోయినవాడు. ఏమైతేనేమి అమ్మవారికి పద్మముల సుఖశయ్య తయారు చేయని వారెవ్వరూ రాత్రిపూట క్షేమంగా సుఖంగా నిద్రపోలేరు. తస్మాత్ సర్వ ప్రయత్నైన లక్ష్మీం సంపూజయేత్ నరః. కాబట్టి తప్పకుండా అమావాస్య నాడు అంటే దీపావళి నాడు తప్పకుండా అమ్మవారిని పూజించాలి. సతు దారిద్ర్య నిర్ముక్త స్వజాతౌ స్యాత్
సుతిష్ఠి అలాంటి వాడు దారిద్ర్యం నుండి విడుదలై అంటే దారిద్ర్యాన్ని తొలగించుకొని పరమ సంతోషంతో ఉంటాడు. జాతిపత్ర లవంగై జాతిపత్రములు, లవంగములు, యాలకులు, కర్పూరము ఇలాంటి వాటితో చక్కని పాలతో పాచయిత్వా గవ్యదుగ్ధం ఆవు పాలలో జాతిపత్రము, లవంగములు, యాలకులు, పచ్చకర్పూరము ఇవన్నీ అందులో వేసి చక్కగా పాలు బాగా వేడిగా కాచి దత్వా యథోచితం చెప్తున్నాడు. గవ్యదుగ్ధం అందులో దత్వా యథోచితం లడ్డుకాంస్తస్య కురువంతి అమ్మవారి కోసం ఇంత చక్కని పాలు తయారు చేయాలి. అలాగే మోదకాలు లడ్డూలను కూడా తయారు చేయాలి. అవన్నీ లక్ష్మీదేవికి సమర్పించాలి. చతుర్విధం భక్ష్యం తద్యాత్ శ్రీహి ప్రియతాం. ఇదే కాకుండా భక్ష్య, భోజ్య మనం చెప్పుకుంటామే, పేయ, చోష్య, లేహ్య అంటాం. ఇలా తక్కినటువంటి 5 రకముల పదార్థాలను అమ్మవారికి భక్తితో సమర్పించాలి. ఏమని? శ్రీహి ప్రియతాం, అమ్మవారు ప్రీతిని పొందుగాక, వీటిని తీసుకొని అమ్మవారు ప్రీతిని పొందుగాక. అప్రబుద్ధే హరవు పూర్వం స్త్రీభి లక్ష్మీం ప్రబోధయేత్. కార్తీక శుద్ధ ఏకాదశి ప్రబోధన ఏకాదశి అంటాం. అంటే ఆ రోజు స్వామి లేస్తాడు, నిద్ర నుంచి లేస్తాడు. అందువల్ల స్వామి లేవకముందే స్త్రీలందరూ అమ్మవారిని లేపాలి. ప్రబోధ సమయే లక్ష్మీ బోధయిత్వా పునక్తివా పుమాన్వా వత్సరం యావత్ లక్ష్మీస్తం నైవ ముంచతి. అమ్మవారిని చక్కగా లేపి తరువాత వారికి నైవేద్యాలన్నీ సక్రమంగా పించి చక్కగా పూజించి తరువాత భోజనం చేస్తే అలాంటి వారిని లక్ష్మి 1 సంవత్సరం దాకా విడిచిపెట్టదు. నైవ ముంచతి అని చెప్తున్నాడు. అభయం ప్రాప్య విప్రేభ్య బ్రాహ్మణులతోటి ఆశీర్వాదాన్ని పొంది సాక్షాత్తు అభయాన్ని కూడా పొంది విష్ణుభీతా సురద్విష క్షీరాబ్దౌ తుష్టూ జ్ఞాత్వా సుప్తాం పద్మాశ్రితాం శ్రియం. దేవతలందరూ కూడా విష్ణుభీతా, శ్రీ మహావిష్ణువుకు భయపడినటువంటి దేవతా శత్రువులు రాక్షసులు ఆ రోజు బలిచక్రవర్తి వల్ల అభయాన్ని పొంది క్షీరాబ్దౌ తుష్టూ జ్ఞాత్వా సుప్తాం పద్మాం శ్రియం. అమ్మవారు క్షీరాబ్దిలో శయనించి ఉందని తెలిసి ఆమెను స్తోత్రం చేశారు. త్వం జ్యోతి శ్రీహి రవీంద్వగ్ని విద్యుత్ సౌదీప వృక్షా తథా కార్యా కార్తిక్యాం సా మహాలక్ష్మీ. అమ్మా నీవు జ్యోతివి, నీవే శ్రీవి, నీవే సూర్య చంద్ర అగ్ని విద్యుత్తు సువర్ణ తారకా బంగారు నక్షత్రములు సర్వేషాం జ్యోతిషాం జ్యోతి. అన్ని జ్యోతులకు జ్యోతి. దాన్ని మనం దీపజ్యోతి అంటాము. అలాంటి దీపజ్యోతిలో ఉన్నటువంటి నీకు నమస్కారము తల్లి, నీకు నమస్కారము. యా లక్ష్మీ దివసే పుణ్యే దీపావళియాంచ భూతలే. లక్ష్మీదేవి పుణ్యమైనటువంటి పగలు దీపావళి నాడు ఆమె భూతలంలో ఉంటుంది. గవాంగోష్ఠే గోశాలలో ఉంటుంది. కార్తిక్యాంశ లక్ష్మీ వరదామమ. కార్తీక శుద్ధ పాడ్యమి నాడు, కార్తీక పూర్ణిమ నాడు, బాగా చెప్పాలంటే కార్తీక మాసం ఈ మొత్తము మా ఇంట్లో ఉండాలి, నాకు అన్ని వరములను ప్రసాదించాలి. ఇలా ప్రార్థించి దాని తర్వాత దీపదానాన్ని చెయ్యాలి. ప్రదోష సమయంలో దీపదానాన్ని చెయ్యాలి. అలాగే దివిటీలు ఉల్ముఖం అంటాం. భ్రామయేత్ స్వస్య శిరసి సర్వారిష్ట నివారణం. ఉల్ముఖము అంటే మనం కొర్రాయి అంటాం, దివిటి అంటాం. ఇలాంటి దాన్ని సర్వారిష్ట నివారణం కోసం మన తల చుట్టూ దానిని తిప్పాలి. సర్వారిష్ట నివారణం. అందులో మనకు
దీప వృక్షాః తథా కార్యాః శక్త్యా దేవగృహాదిషు దేవాలయాల్లో యథాశక్తి దీపములతోటే గృహములను ఏర్పాటు చేయాలి. 4 దారుల కూడలిలో, శ్మశాన స్థలములో, నదీ తీరములో, పర్వతములలో, పర్వత గుహలలో, వృక్షమూలములలో, గోష్ఠులలో, ఇంట్లో దీపాలు వెలిగించాలి. అన్ని చోట్ల దీపారాధన చేయాలి, దీపాలు వెలిగించాలి. వస్త్రములతోటి పుష్పములతోటి వాటిని చక్కగా రాజమార్గ భూములు అలంకరించాలి. రాజమార్గంలోని భూములను వస్త్రములతో, పుష్పములతో, సుగంధ ద్రవ్యములతో వాటిని చక్కగా ఆరాధించాలి, పూజించాలి. సర్వం పురం అలంకృత్య ప్రదోషే తదనంతరం పట్టణం మొత్తాన్ని చక్కగా ప్రదోషకాలంలో బాగా అలంకరించి బ్రాహ్మణాన్ భోజయిత్వాదౌ సంభోజ్య బుభుక్షితాన్ బ్రాహ్మణులకు భోజనం పెట్టి ఆకలి కొన్న వారందరికీ భోజనం పెట్టి తర్వాత చక్కగా అలంకరించుకొని తాను భోజనం చెయ్యాలి. కొత్త వస్త్రములు ధరించి తాను భోజనం చెయ్యాలి. తతః అపరాహ్న సమయే దాని తరువాత అపరాహ్న సమయంలో ఘోషయేతు నగరం నృపః రాజుగారు పట్టణమంతా ఇలా చాటించాలి. స్వస్తి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం కన్యాభరణి సంజాతం బాధూలకులభూషణం శ్రీరంగార్య గురోః పుత్రం షఢగోపమహం భజే. అస్మత్ గురుభ్యో నమః. భగవద్ బంధువులారా, ఇలా దీపావళి మధ్యాహ్నం దాకా మహోత్సవాలు జరుపుకొని మధ్యాహ్నం మహారాజు నగరమంతా చాటింపు చెయ్యాలి. తతోపురాణ సమయే ఘోషయన్నగరం నృపః అద్య రాజ్యం బలేహ లోక యథేచ్ఛం క్రీడ్యతాం. ఈరోజు బలి రాజ్యానికొచ్చిన రోజు. ఇది బలిరాజ్యము. అందువల్ల మీరు యథేచ్ఛగా ఆడండి, పాడండి, విహరించండి. పిల్లలు, యువకులు, యువతులు, పెద్దలు, వృద్ధులు అని తేడా లేకుండా ఎవరికి ఏ ఆట నచ్చితే వారు దాన్ని ఆడుకోండి. యథేచ్ఛగా విహరించండి, హాయిగా ఆడండి, పాడండి అని రాజుగారు ప్రకటించాలి. అంతేకాదు ఆడుకోవటానికి పిల్లలకు ఆట సామగ్రి కూడా రాజుగారే ఇవ్వాలి. దద్యాత్ క్రీడనకం తేభ్యః అంటున్నారు. తతః పశ్చాత్ శుభ. అప్పుడు ఈ ఆటలు పాట జరుగుతున్నప్పుడు రాజ్యం ఎలా ఉంటుందో చూడాలి. అంటే మనకు తర్వాత సంవత్సరం అంతా శుభంగా ఉంటుందా, అశుభంగా ఉంటుందా, శ్రేయస్సు కలుగుతుందా, హాని కలుగుతుందా, దానికి కొన్ని చిహ్నాలు ఉంటాయి. అది పెద్దలు, పురోహితులు, బ్రాహ్మణులు చెప్తారు. వారిని అడిగి శుభాశుభాలను తెలుసుకోవాలి. ఆ రీతిలో బలిరాజ్యే ప్రకర్తవ్యం యద్యన్ మనసి వర్తతే. మనస్సులో ఏమనుకుంటున్నారో, దేన్ని కోరుతున్నారో అదంతా బలిరాజ్యంలో ఆచరించాలి. అయితే ఒక 5 మాత్రం నిషేధించబడ్డాయి. జీవహింస, సురాపానం, అగమ్యాగమనం, చౌర్యము, విశ్వాసఘాతుకం. జీవహింస, సురాపానం, అగమ్యాగమనం, దొంగతనము, విశ్వాసఘాతకం. ఈ 5 నరకద్వారములు కాబట్టి బలిరాజ్యంలో ఈ 5 చేయకూడదు. ఏవి అధర్మములో, ఏవి నరకద్వారములో, ఏవి ప్రజలకు హాని కలిగిస్తాయో అలాంటి వాటిని వదిలిపెట్టండి. ధర్మబద్ధమైనవి, న్యాయబద్ధమైనవి, శ్రేయోదాయకములు, 10 మందికి మేలు కలిగించి తనకు మేలు కలిగించేటువంటి వాటిని, ఆటలను, పాటలను, నాట్యములను యథేచ్ఛముగా చెయ్యండి. ఎలాంటి ఇబ్బంది లేదు. పంచయితాని మునీశ్వరా బలిరాజ్యే నరకద్వారాణి ఉక్తాని సంత్యజేత్. వీటిని నరకద్వారములుగా చెప్పారు. జీవహింస, సురాపానము, అగమ్యాగమనము, చౌర్యము,
విశ్వాసఘాతకం. ఈ 5 అధిరాజ్యములో చేయకూడదు, వాటిని పూర్తిగా వదిలిపెట్టాలి. ఇలాగే తతః అర్ధరాత్ర సమయే స్వయం రాజా వ్రజేత్ పురం. తర్వాత రాజైన వాడు అర్ధరాత్రి కాగానే తన అంతఃపురం నుండి నగరమంతా కాలినడకన నడిచి వెళ్ళాలి. తన నగరం ఎలా ఉంది చూడాలి, పర్యవేక్షించాలి. అందరూ సంతోషంగా ఉన్నారా? అందరూ పండుగ చేసుకున్నారా? అందరిళ్లలో దీపావళి జరుగుతుందా? ప్రతివారు దీపాలు పెట్టుకున్నారా? మంగళవాద్యాలు మ్రోగిస్తున్నారా? వస్త్రాలతో అలంకరించుకున్నారా? ఇళ్లు బాగా అలంకరించారా? ముంగుళ్ళు అలంకరించారా? ఉత్సాహంగా ఉన్నారా? విచారంగా ఉన్నారా? ఎలాంటి పేచీలు కలహాలు లేవు కదా? సంతోషంగా ఉన్నారు కదా అని రాజుగారు ప్రతి వీధిలోకి నడుచుకుంటూ వెళ్ళాలి. ప్రతి వారిని తాను పరిశీలించాలి. అవలోకయుతం రమ్యం పద్భ్యామేవ శనై శనై. మెల్లగా వెళ్ళాలి, కాళ్లతో నడిచే వెళ్ళాలి. బలిరాజ్య ప్రమోదాన్ని చూడాలి. బలిరాజ్యంలో ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో స్వయముగా తాను చూచి మళ్లీ తన అంతఃపురానికి తాను రావాలి. ఇలా నిశీధేజనే నిద్ర అర్ధలోచనే. అర్ధరాత్రి అందరూ నిద్రతో కనులు వారిపోతాయి. సగం కనులు తెరిచి ఉన్నటువంటి సమయంలో ఏవం నగర నారీభిః శూర్పడిండిమ వాదనైః. ఇలా వారు చేస్తుంటే నగరంలోని స్త్రీలు డిండిమములు మ్రోగించాలి, చాటలను మోగించాలి. నిష్కాశ్యంతే ప్రహృష్టాభిః అలక్ష్మీః. చాటలు కొట్టి డిండిమాలు కొట్టి దారిద్ర్యలక్ష్మిని అంటే జ్యేష్ఠాదేవి అంటాం, ఆ అలక్ష్మిని నగరం నుంచి బయటికి పంపాలి. తన ఇంటి ముంగిల నుంచి, తన ఇంటిలో నుంచి అలక్ష్మిని దూరంగా పంపాలి. దండైక రజనీ యోగే దర్శస్యాత్తు పరేహని. ఒకవేళ ఆ రోజు అమావాస్య చాలా తక్కువ కాలంలో ఆ రోజు ఉన్నట్టయితే పరేహని మరునాడు దీన్ని ఆచరించాలి. ఆ రోజు వదిలిపెట్టి పూర్వేద్యు పరేన్ని సుఖరాత్రిక. చాలా కొద్దిగా ఉండి మరునాడు చాలా ఉంటే మరునాడే చెయ్యాలి. మరునాడే కొద్దిగా ఉండి మొదటినాడు బాగా ఉంటే రాత్రి దాకా ఆ రోజే మనం ఆచరించాలి. సుఖరాత్రిక, దాన్ని సుఖరాత్రి అంటారు. అందరూ సుఖంగా పడుకోవాలి. అంటే వారంతా అలా పడుకున్నారు. బలి చెరసాల నుంచి విడుదలైనటువంటి దేవతలు, బలిబంధనుడైనటువంటి లక్ష్మీదేవి శ్రీమన్నారాయణతో విడిపించబడి ఆనందంగా లక్ష్మీదేవి తన భర్తతో క్షీరసాగరంలో పద్మశయ్యలో హాయిగా పడుకొని నిద్రించింది. దేవతలు హాయిగా పడుకున్నారు. అందుకే ఆ రాత్రికి పేరు సుఖరాత్రి అని పేరు. ఇలా వైష్ణవాః అవైష్ణవాశ్చ బలిరాజ్య ఉత్సవం నరాః. విష్ణుభక్తులే కాదు, శివభక్తులు కూడా, అంటే అవైష్ణవులు కూడా ఈ బలిరాజ్య ఉత్సవాన్ని తప్పకుండా చేయాలి. ఎవరైనా ఈ ఉత్సవాన్ని చెయ్యకుంటే తేషాం ధర్మాః వృథా. వారు ఆచరించే ధర్మాలన్నీ వ్యర్థమైపోతాయి. ఎలాంటి సందేహము లేదు. రాత్రిపూట వీరందరూ ఆ రోజు రాత్రి పురాణ పఠనాదులతో జాగరణ చేయాలి. లేదు ద్యూతేనవా హరేరగ్రే గీతయావా, ఆ ఒక్కరోజు మాత్రం ద్యూతం కూడా ఆడవచ్చట. ద్యూతముతో కానీ, నాట్యముతో కానీ, పురాణ పఠనాదులతో కానీ ఇవన్నీ శ్రీహరి ముందరే ఆచరించాలి. ఈ రీతిలో ఉత్సవాన్ని జరుపుకుంటే మనం దీన్ని వత్సద్వాదశి, యమత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి అనేటువంటి ఈ 4 రోజులలో ఆచరించవలసినటువంటి కార్యక్రమాన్ని చాలా వివరంగా మనకిందులో అందించారు. వీటిని నారదుడు శ్రద్ధగా విన్నాడు. మనకిందులో
వత్స ద్వాదశి, యమత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి. ఈ 4ంటిని ఆచరించారు. ఇప్పుడు ప్రతిపత్తు నాడు ఏం చేయాలి అంటే కార్తీక శుద్ధ పాడ్యమి నాడు ఏమి చెయ్యాలో ఆ విషయాన్ని బ్రహ్మ స్వయంగా చెప్తున్నాడు. కార్తీక శుద్ధ పాడ్యమి నాడు అభ్యంగనము చేసుకొని స్వామికి మంగళహారతి ఇచ్చి చక్కని వేషం బాగా అలంకరించుకొని చక్కని కథలతోటి, గీతములతోటి, వాద్యములతోటి పగలంతా గడపాలి. శంకరుడు ఈనాడు పూర్వకాలంలో ద్యూతాన్ని సృష్టించాడు. కార్తీక శుద్ధ పాడ్యమి నాడు శంకరుడు ద్యూతాన్ని సృష్టించాడు. అది సుమనోహరం, ప్రతివారి మనస్సును హరించేది కదా. పురాణం చదవమంటే కష్టపడతారు, అబ్బా అంటారు. వినమంటే అబ్బా అంటారు. గుడికి వెళ్ళాలి అంటే అబ్బా వెళ్ళాలా అంటారు. ద్యూతం ఆడాలి అంటే పరిగెత్తుకొని వస్తారు కదా. ప్రతివారు కోరుతారు వినోదించాలని, ద్యూతం ఆడాలని. ఈ ద్యూతాన్ని కార్తీక శుద్ధ పాడ్యమి నాడు శంకరుడు సృష్టించాడు. కార్తికే శుక్లపక్షేతు ప్రథమేహని సత్యవతు బలిరాజ్యం ఆదినాశ్యావి మాహాత్యం శృణు తత్వత. దీన్ని బలిరాజ్య దినము అంటారు. కార్తీక శుద్ధ పాడ్యమిని బలిరాజ్య దినము అంటారు. దీని మాహాత్యం చెప్తున్నాను నాయనా నారదా వినవయ్యా. స్నాతవ్యం తిలతైలేన, ఆ రోజు నువ్వుల నూనెతో తప్పకుండా స్నానం చేయాలి. ఆడవారు చేయాలి, మగవారు కూడా చేయాలి. మోహంతోటో మరో కారణంతో ఆ రోజు నువ్వుల నూనెతో స్నానము చేయకుంటే వారు తప్పకుండా యమలోకానికి వెళుతారు, అంటే నరకానికి వెళుతారు అన్నమాట. పూర్వము కృతయుగస్యాదౌ దానవేంద్ర బలి. కృతయుగ ఆదిలో బలిచక్రవర్తి దానవేంద్రుడు చాలా గొప్పవాడు, మహానుభావుడు. తేన దత్తా వామనాయ భూమి స్వమస్తకాన్విత. ఆ రోజు వామనునికి బలిచక్రవర్తి తన శిరస్సుతో పాటు భూమిని చేశాడు. అది మనకు తెలుసు. 3 అడుగులు అడిగాడు. 1 అడుగు భూమిని, మరొక అడుగు ఆకాశాన్ని ఆక్రమించి 3వ అడుగు స్థలం ఎక్కడా అడిగితే నా శిరస్సున పెట్టవు, ఇది కూడా నీదేను అన్నాడు. కాబట్టి తన శిరస్సుతో పాటు ఈ మొత్తం భూమండలాన్ని బలిచక్రవర్తి ఆ రోజు శ్రీ మహావిష్ణువుకు అర్పించాడు. దాన్ని మనం జాగ్రత్తగా మననం చేసుకోవాలి. తదానీం భగవాన్ సాక్షాత్ తుష్టః. పరమాత్మ అతని దానగుణానికి, భక్తికి, సత్యవాక్య తత్వరతకు సంతోషించిన మహానుభావుడు బలితో ఇలా చెప్తున్నాడు. నాయనా, కార్తికేయ మాస శుక్లాయాం ప్రతిపద్యాం యతో భవాన్ భూమి మీద తవాన్ భక్త్యా తేన తుష్టోస్మి తేనగా. కార్తీక శుద్ధ పాడ్యమి నాడు నీవు నాకు నీ భూమిని ఇచ్చావు, అందుకు నేను సంతోషాన్ని పొందుతున్నాను. వరం దదామి తే రాజన్, నీకు నేను వరమనిస్తున్నాను, ఏం కావాలో కోరుకో అని బలిచక్రవర్తికి స్వామి వరమును ప్రసాదించాడు. త్వన్నాంనైవ భవేత్ రాజన్ కార్తికీ ప్రతిపత్తిథి. ఈ తిథిని ఏమంటాం మనం? బలి ప్రతిపత్ అంటాం. కార్తీక శుద్ధ పాడ్యమి నాడు బలిచక్రవర్తితోటే పేరు దీనికి. అంటే దీన్ని మనం బలి ప్రతిపత్ అంటే వత్స ద్వాదశి, యమత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి అమావాస్య, బలి ప్రతిపత్. ఇలా దీపావళి 5 రోజులు మనం ఆచరిస్తాము. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే బలిచక్రవర్తి చెప్పాడు, వరమిచ్చాడు. ఈ రోజు నీ పేరుతో వ్యవహరించబడుతుంది. దీన్ని బలి ప్రతిపత్ అంటారు. ప్రతిపత్తిది ఏతస్యాం ఏ కరిష్యంతి తైల స్నానాది కార్చనం. ఈ ప్రతిరోజు నాడు
అభ్యంగన నూనెతో స్నానం చేసి భగవంతుణ్ణి ఆరాధిస్తే తదక్షయం భవేతు రాజన్, అది వారికి అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఎలాంటి సందేహంతో పని లేదు. ఆనాటి నుండి ఈ అన్ని లోకములు బలి ప్రతిపత్తిగా ఈ తిథిని ప్రసిద్ధిని పొందించారు. కాబట్టి ఈ తిథి నాడు తైల స్నానము చెయ్యాలి, స్వామికి అర్చన చెయ్యాలి. అయితే ప్రతిపత్ పూర్వ విద్ధానో కర్తవ్యాతు కథంచన. ఈ బలి ప్రతిపత్ అనేది పూర్వ విద్ద. ఒకవేళ అమావాస్య కొంచెం ఉండి అమావాస్యతో సృష్టించబడిన ప్రతిపత్తి ఉంటే ఆనాడు ఈ ఉత్సవం చెయ్యకూడదు, దాన్ని పూర్తిగా వదిలిపెట్టాలి. చెప్తున్నాడు నో కర్తవ్య తత్ర అభ్యంగా న కుర్వీత అన్యథా మృతిమాప్నుయాత్. అమావాస్యతో కూడి ఉన్న ప్రతిపది నాడు తైల స్నానం చెయ్యకూడదు. అలా చేస్తే వారు మృత్యువాత పడతారు. ప్రతిపద్యాం యదా దంశ ముహూర్త ప్రతిమో భవేత్ మాంగళ్యం తద్దినే చేత్స్యాత్ విత్తాదిభ్యస్య నశ్యతి. ఒక్క క్షణం మనకు అమావాస్య స్పర్శ ఉన్నా మనం ఆ రోజు అభ్యంగనాదులు చేస్తే ధనధాన్యాదులన్నీ నశిస్తాయి. బలేశ్చ ప్రతిపద్ దర్శాద్యది విద్ధం భవిష్యతి తస్యాం యజ్జద కార్తిక్యం నారీ మోహాత్ కరిష్యతి. అమావాస్య విద్ధి అయినటువంటి ప్రతిపత్తి నాడు స్త్రీ కాని పురుషుడు కాని ఈ ఉత్సవాన్ని ఒకవేళ చేస్తే నారీణాం తత్ర వైధవ్యం ప్రజానాం మరణం. స్త్రీలకు వైధవ్యము, ప్రజలకు మరణము సంభవిస్తుంది. కాబట్టి అవిద్ధా ప్రతిపత్, అమావాస్యతో విద్ధ రాని ప్రతిపత్తును మాత్రమే చూడాలి, ఆచరించాలి. అది ముహూర్తం, మరునాడు ఒక ముహూర్త కాలం ప్రతిపత్తు ఉన్నా ఆ రోజు ఉత్సవాదులు ఆచరించాలి. అయితే మరునాడు ప్రతిపత్తు స్వల్పం కూడా కొద్దిగా కూడా లేకుంటే మనకు ప్రతిపత్తు స్పర్శ అనేది తప్పకుండా కావాలి. కాబట్టి మరునాడు ఏమాత్రము ప్రతిపత్తు లేకుంటే బయటి రోజు అంటే పూర్వ విద్ధైనటువంటి ప్రతిపత్తునే ఆచరించాలి. అగతి గతి విధి లేదు. కాబట్టి మరునాడు క్షణకాల ప్రతిపత్తు ఉన్నా కానీ మరునాడే దీన్ని ఆచరించాలి. పూర్వ విద్ధా తదా కార్య కృతానో దోషభాగ్ భవే. అలా చేస్తే మరునాడు ఏమాత్రం ప్రతిపత్తు లేదు కాబట్టి పూర్వకాలంలో పూర్వ విద్ధలో చేయవచ్చు. అప్పుడు అది దోషాన్ని కలిగించదు. ఆ రోజు గృహము యొక్క మధ్యలో లేదా గృహం యొక్క మధ్యలో అంగణ భాగంలో ప్రతిమను చేసి గోమయేన చ తత్రాపి తత్పురతక్షిపేత్. గోమయంతో ప్రతిమను తయారు చేసి ఆ ముందర పాలు పెరుగు లాంటివి చల్లవలే. ఆర్తిక్యం తత్ర సంస్థాప్య ఏవం కుర్యాద్ విధానత. ఆర్తిక్యం అంటే ఆ ఋతువులో మనకేమేమి లభిస్తాయో, ఏ ఋతువులో దొరికి పదార్థాలు ఉంటాయి కదా, అలాగే తులా సంక్రమణంలో మనకు ఏ సీతాఫలాలో మరికొన్ని లభిస్తాయి. అలాంటి వాటిని స్వామి ముందర పెట్టాలి. అది విధానంగా. ఆ రోజు అభ్యంగనము చేయని వారికి నా మాంగళ్యం భవేత్తేషాం యావత్ శాతు వత్సరం, సంవత్సర కాలం వారికి వారింట్లో శుభము జరగదు, శుభంగా ఉండదు. కాబట్టి ఎలాంటి ఆనాడు కార్తీక శుద్ధ పాడ్యమి నాడు ఎవరు ఏ వేషంలో, ఏ ఆకారంలో, ఏ రూపంలో, బాగా చెప్పాలంటే ఏ భావంలో, ఏ రీతిలో ఉంటారో సంవత్సరమంతా అలాగే ఉంటారు. అందుకే తప్పకుండా ఆ రోజు నూతన వస్త్రాలు ధరించండి, ఆభరణాలు ధరించండి. అంతకుముందు తైలాభ్యంగనము చేసుకోండి, కొత్త బట్టలు కట్టుకోండి, హారాలు ఆభరణ ధరించండి, ఇల్లంతా అలంకరించండి, ఇంటి ముందర అలంకరించండి, నలుగురు బంధువులను పిలుచుకోండి, బ్రాహ్మణులను పిలుచుకోండి, అందరితో కలిసి ఉత్సవం చేయండి. ఆ రోజంతా ఆనందంగా గడపండి.
కార్తీక శుద్ధ పాడ్యమి నాడు ఇలా కోలాహలంగా, ఉత్సవంగా, పండుగగా, సంతోషంగా, మహా ఆనందంగా గడిపితే సంవత్సరమంతా అలాగే గడుపుతాం. ఒకవేళ ఆ రోజు విచారంగా, విషాదంగా, మరో రీతిలో దీనంగా, అలంకార శూన్యంగా వెలవెలబోతూ గడిపితే సంవత్సరం మొత్తం అలాగే మనం గడుపుతాం. కాబట్టి దాన్ని గుర్తించాలి. ఆ వర్షం తద్భవేత్తస్య తస్మాత్ మంగళమాచరేత్. కాబట్టి ఆ రోజు శుభకార్యములనే చేయాలి, శుభంగా మాట్లాడాలి, శుభముగా ఆలోచించాలి, ఎదుటివారు శుభం కలగాలని మనం ఆశించాలి. ఇలా ఇది ఇచ్చేత్ స్వశుభానం భోగాన్ భోక్తుం దివ్యాన్ మనోహరాన్ కురు దీపోత్సవం. ఆ రోజు ఈ సంవత్సరం మొత్తం హాయిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, అన్ని భోగభాగ్యాలతో ఉండాలి, సిరి సంపదలతో ఉండాలి అని కోరేవాడు ఆ రోజు కూడా దీపోత్సవాన్ని చెయ్యాలి. రమ్యాం త్రయోదశ్యాది 5 రోజులు, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పాడ్యం, ఇంకా ముందు ద్వాదశి, వత్సద్వాదశి, యమత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలి ప్రతిపత్. అంటే దీన్నే మనం కార్తీక పాడ్యం అంటాం. ఈ 5 రోజులు దీపోత్సవాన్ని చెయ్యాలి. ఆ రోజు అంటే కార్తీక శుద్ధ పాడ్యమి నాడు మనం చెప్పుకున్నాం, శంకరుడు ద్యూతమును సృష్టించాడు. అతను సృష్టించినటువంటి ద్యూతములో ఆ రోజు శంకరశ్చ భవానీ చ క్రీడయ ద్యూతమాస్తికే. పార్వతీ పరమేశ్వరులు ఆ రోజు ద్యూతముతో క్రీడించారు, అంటే ద్యూతమాడారు. గౌర్యా జిత్వా పురా శంభు నగ్నోద్యూతే విసర్జిత. ఆ ద్యూతంలో పార్వతీదేవి గెలిచింది, శంకరుడు ఓడిపోయాడు. అంటే పార్వతి శంకరుణ్ణి ఓడించి అతని ధనమంతా తీసుకొని, వస్త్రాలు కూడా లాక్కొని అతన్ని నగ్నంగా బయటికి పంపించింది. అంటే ఇది మనందరికీ పాఠం. మనం అలా ఆడాలని కాదు. జూతమాడితే ఎంతటి వాడైనా ఈ స్థితికే వస్తాడు. ఒంటి మీది బట్టలు కూడా కుదువ పెడతాడు, వదులుకుంటాడు. జూత క్రీడ అలాంటిది. ఉత్సాహం ఉంటుందేమో, సంతోషం ఉంటుందేమో, సరదా కలుగుతుందేమో, కానీ తెచ్చుకున్నవన్నీ అయిపోతాయి, ఉన్నవన్నీ అయిపోతాయి, చివరికి ఒంటి మీది వస్త్రాలు కూడా పోతాయి. కట్టుకున్న బట్ట దగ్గర నుంచి జూతంలో పెట్టవలసి వస్తుంది అని మనకు పార్వతీ పరమేశ్వరులు ఉపదేశించారు, తమ ప్రవర్తనతో బోధించారు. నగ్నః విసర్జితః చాలా స్పష్టంగా చెప్తున్నాడు మహానుభావుడు. ఈరోజు మనకు ఆవర్షం తద్భవేత్ జిత్వా పురా శంభు జూతే నగ్నః విసర్జితః అతోర్థం శంకరో దుఃఖీ గౌరీ నిత్యం సుఖస్థిత. కాబట్టి శంకరుడు దుఃఖంలో ఉన్నాడు, పార్వతి సంతోషంలో ఉంది, సుఖస్థిత. జూతం నిషిద్ధం సర్వత్రా హిత్వా ప్రతిపదం బుధ. కాబట్టి ఆనాటి నుంచి జూతము నిషేధించబడింది. శంకరుడంతటి వాడే కట్టుకున్న బట్టలు కూడా పోగొట్టుకుంటే మన గతి ఏమిటండి? మనం ఏం దక్కించుకోగలం? ఎంత గొప్పవాడైనా జూతంలో పడితే కట్టుకున్న బట్టలతో సహా వదలవలసి వస్తుంది అని బోధించి జూతం నిషేధించారు. అయితే ఒక్క ప్రతిపద నాడు మాత్రం ఆడవచ్చు. కార్తీక శుద్ధ పాడ్యమి నాడు మాత్రం ఈ ద్యూతాన్ని ఆడవచ్చు. ఆ ఒక్కరోజు మాత్రం, అది కూడా రాత్రిపూట ద్యూతము ఆడవచ్చు. ఆ ద్యూతంలో మొదలు ఎవరు గెలుస్తారో సంవత్సరమంతా వారు జీవితంలో విజయాన్ని మాత్రమే పొందుతారు, సుఖంగా ఉంటారు. కాబట్టి భవాన్య అభ్యర్థిత లక్ష్మీ ధేనురూపేణ సంస్థిత. ఇలా ఆనాడు ఎవరు జీవితంలో మొదలు గెలుస్తారో వారు ఆనందంగా ఉంటారు. అందువల్ల
కార్తీక శుద్ధ పాడ్యం నాడు రాత్రి తప్ప మరెన్నడూ జూతం ఆడకూడదు నిషేధించారు. ఇలా ఆనాటి ఉత్సవాన్ని జరుపుకోవాలి. స్వస్తి.